Hi, good evening to everybody. Actually, today మనం యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేయడానికి లైవ్లోకి రావడం జరిగింది. సో ఐ హోప్ క్లాస్ ఆడియో ఈజ్ విజిబుల్, ఆడియో ఈజ్ ఆడియబుల్ అండ్ క్లియర్ విజిబిలిటీ ఉందని అనుకుంటున్నాను. So actually there is a team to discuss about all the aspects of the preparation. హలో, అవునండి, తెలుసు, నంబర్ ఉంది. బాగున్నారా? ఓ, థ్యాంక్ యూ. A small request, yes suggestion. Yes, please. మీరు చేసే వీడియోస్ అన్ని బాగున్నాయి. Yes. బట్ ఇదే విధంగా మన తెలుగు వాళ్ళకి దొరకని వీడియోస్ ఏంటంటే ఎథిక్స్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, దాని మీద వీడియోలు చేయాలని నా రిక్వెస్ట్. yes, surely 100% actually. 100% యాక్చువల్లీ నా థాట్ ఏంటంటే ఈ సివిల్స్ ప్రిపరేషన్ కి సంబంధించి ఎవ్రీ ఇంగ్లీష్ కాంటెంట్ ని తెలుగులోకి ఇది చెయ్యాలి. ఓకే, మనం అనుకున్నాం అప్పుడు కూడా, నా థాట్ కూడా మీతో షేర్ చేసినట్టున్నాను. ఏంటంటే పర్టికులర్లీ ఎథిక్స్ కానీ అండ్ ఈవెన్ జాగ్రఫీ కానీ ఎనీ టెక్నికల్ సబ్జెక్ట్ ఏదైనా సరే దాన్ని మనం తెలుగులోకి వచ్చేటట్టు ఎవ్రీ క్లాస్ ని ఎవ్రీ కాంటెంట్ ని రికార్డ్ చేయాలన్నది థాట్. అలాంగ్ విత్ దిస్ ఏంటంటే ఇది ఎన్సీఆర్టీస్ కూడా అంటే మనకి చాలా తక్కువ ఈ పాలిటీ దొరుకుతుంది. జాగ్రఫీ అంటే రమణ్ రాజ్ సార్ బుక్ తప్ప మనకి ఏం పెద్దగా దొరకదు. మళ్ళీ ఆర్ట్ అండ్ కల్చర్ కంపల్సరీ నితిన్ సింగ్ అని చదవాల్సిందే. మళ్ళీ ఇంకా ఎకానమీ అంటే ఉంటది కానీ అప్డేట్స్ తెలుసుకుంటేనే గానీ ఎకానమీ చేయలేము. అది బాగా కనిపెట్టండి. ఇలా ఐఆర్ అంటే రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఇంకా కొత్త అప్డేట్స్ బట్టే మనం కూడా అవి అప్డేట్ చేస్తా ఉండాలి కదా. బేసిక్ గా ఏమంటే నా రిక్వెస్ట్, ఎథిక్స్ లో కోడ్స్ ఉంటాయి కదా, ఎథిక్స్ కోడ్స్ ఒక కేస్ స్టడీని మనం ఎలా రాయొచ్చు అనే డిఫరెంట్ యాంగిల్స్, అది మీరు కనుక పెడితే ఇంకా బాగుంటుందని నా రిక్వెస్ట్. యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు డీకోడ్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఎథిక్స్ సిలబస్ కానివ్వండి, ఐఆర్ కానివ్వండి అండ్ ఎనీ ఎకానమీ కానివ్వండి, ఎవ్రీథింగ్ ని కూడా లైక్ తెలుగులో మనం ఎంత పర్ఫెక్ట్ గా రాయొచ్చు, ఎంత అడ్వాంటేజియస్ గా రాయొచ్చు అండ్ తెలుగులో రాస్తేనే మనం ఎక్స్ప్రెస్ చేయగలిగే భావాలేంటి అంటే ఎంత ఈజీగా మనం తెలుగులో రాసేయొచ్చో, దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ లైవ్, నేను యూట్యూబ్ లైవ్ లో ఉన్నాను, మీ కాల్ మాట్లాడుతున్నాను. ఓకే, బట్ యాజ్ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కాంటెంట్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. దట్ ఈస్ వాట్ మన సిలబస్ గురించే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ మీరు దాని గురించే ఎవరైనా తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. ఆల్రెడీ ఇలా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు, బాగా సబ్జెక్ట్ వాయిస్ ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళు ఏదైనా చెప్పగలరు అంటే ఒక చిన్న టాపిక్ ఇచ్చి బాగా చేయగలరు అంటే ఆ టాపిక్ అదే యాక్చువల్లీ థాట్ కూడా అదే. ఎవరికైతే అలాంటి గుడ్ థాట్ ఉందో, సేమ్ లైన్ ఆఫ్ థాట్ ఉందో, మనం నాలెడ్జ్ ని షేర్ చేయాలి, ఈజీగా యాక్సెసిబిలిటీని పెంచాలి నాలెడ్జ్ ని అని అనుకున్నారో వాళ్ళందరినీ కూడా ఒక రూఫ్ కింద, ఒక ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేయాలి, పెట్టాలి అన్నదే థాట్. యాక్చువల్లీ వీఆర్ ఇన్ లైన్ టు డెవలప్ దట్ సార్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. అది ఓకే, థ్యాంక్ యూ. మీరు షేర్ చేయాలి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
అది ఎస్ టెలిగ్రామ్ ఓపెన్ చేశాను అనమాట. ఎస్ ఎస్ అప్పుడు నాకు గోపాలకృష్ణ గోఖలే గారిది లింక్ వచ్చింది. ఓకే నేను ఓకే అప్పుడు చూసాను. తర్వాత మళ్ళీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి మీరు పార్ట్స్ పెట్టారు కదా. అవును అవును. యాక్చువల్ గా ఏమంటే హిస్టరీ కొంచెం చిన్నప్పటి నుంచి చదువుతాం కాబట్టి దాని మీద కొంచెం బేసిక్ ఐడియా ఉండొచ్చు. అంటే ఉంటది అని కంపల్సరీ కాదు, బేసిక్ ఉంటది. ఇయర్స్ అంత గుర్తుపెట్టుకోలేరు కానీ ఇది అనేది కాన్సెప్ట్. యాక్చువల్లీ అది కూడా ఒక డిమాండ్, అది యాక్చువల్లీ ఒక ఎగ్జామ్ కోసం చేయడం జరిగింది. ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ త్వరలోనే ఉంది, సమ్మరైజ్ చేయండి అంటే చాలా షార్ట్ స్పాన్ లో చేశాను. సో బై టుమారో ఆ క్లాస్ కూడా అయిపోతుంది. బట్ ఇన్ డెప్త్ క్లాసెస్ కూడా మళ్ళీ మనకు ఈ స్పెక్ట్రమ్ సిరీస్ ని మొత్తాన్ని కూడా తెలుగులో పెడుతున్నాను. ఇప్పుడు యూపీఎస్సి ప్రిపరేషన్ కి సంబంధించి స్పెక్ట్రమ్ ఈజ్ ద హైయెస్ట్ ఫర్ హిస్టరీ, అది కూడా పర్టికులర్లీ మోడర్న్ ఇండియా. సో దాన్ని కూడా మొత్తం తెలుగులో పెడుతున్నాను, ఎవ్రీ పార్ట్. సో దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ కమింగ్ సూన్. అది నేను నిన్ననే చెప్పాలనుకున్నాను. సరే ఏమో మీరు బిజీ ఉంటారు, ఆఫీస్ కి వెళ్తారు కదా, నేను అవేం చెప్పలేకపోయా. బట్ మీరు ఎథిక్స్ కంపల్సరీగా పెట్టారంటే అది అదొకటి నా అడ్వైజ్ కాదు, ఇది ఒక రిక్వెస్ట్. ఏమంటే మీకు అడ్వైజ్ ఇచ్చే ఇప్పుడు మనకి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అనేది కొన్ని టిప్స్ ఉంటాయి కదా, అవి షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్లియర్ చేశారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, యు నో వాట్ ఈస్ వాట్, అంటే ఎన్నో పేపర్లు సాల్వ్ చేస్తుంటారు. ఏ కోర్స్ సబ్జెక్ట్ ని ఎలా చదివితే బాగుంటుంది అనేది అది మోస్ట్లీ బై టుమారో వచ్చేప్పటికి మీరు ఆ చిన్న హెల్ప్ చేశారంటే నాలాంటి ఫ్రెషర్ కి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది నా రిక్వెస్ట్. అట్ ది సేమ్ టైం మీరు సిసాట్ కూడా, అంటే మీరు మ్యాథ్స్ బాగా చేస్తారని నాకు తెలుసు, యు క్లియర్డ్ మెనీ బ్యాంక్ ఎగ్జామ్స్. అందుకని అంటే ఈ కమింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి మనకి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది మీరు చెయ్యాలి. ఎందుకంటే డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. వేర్ ఆర్ ద కోర్ పాయింట్స్ అండ్ విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు ఎగ్జామ్. అంటే మేడం చెప్తా ఉంటారు చూడండి, చిన్న వీడియోస్ లోనే 5 to 6 minutes లోనే ఆవిడ ఏమంటారు కొత్తగా అప్డేట్ వచ్చిందా అని చేసేస్తారు కదా. అలాగే మన ఇప్పుడు కమింగ్ 2020 ప్రిలిమినరీ ఎగ్జామ్ కి మీరు బాగా, అంటే మీకు ఏవి ఆర్ట్ అండ్ కల్చర్ లో ఈ విజన్ లో PT 365 అవి ఎలా వచ్చి ఇయర్ లో ఏమేమి జరిగాయి అలా యాక్చువల్లీ అదే ఇప్పుడు జరిగిన అన్ని ఉపయోగపడాలనేది నా రిక్వెస్ట్. కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కూడా, మెయిన్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్ ఇన్ ద ఇయర్, ఈ ఇయర్ లో మనకి ఎలా ఉపయోగపడుతుంది, మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ లాగా చెయ్యండి. నేనే కాల్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ. కానీ మీరు అవి చెయ్యాలి. తప్పకుండా వెరీ సూన్. మనకి తెలిసిన ఒక వ్యక్తి ఇలా చేస్తున్నారు అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ యూ స్టార్టెడ్ మై లైవ్. థ్యాంక్ యూ. నేను కాల్ చేస్తాను మళ్ళీ. అలాగే. థ్యాంక్ యూ. దట్ ఈస్ వాట్ మై డియర్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను ఎందుకు కాల్ రిసీవ్ చేసుకున్నానంటే షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్ హూ ఈస్ ప్రిపేరింగ్ విత్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ నో హర్ సిన్స్ మెనీ మంత్స్ టుగెదర్. సో యాక్చువల్లీ అంటే ఆమె అనేది ఏంటంటే ఎవ్రీథింగ్ యూపీఎస్సికి సంబంధించి పర్టికులర్ గా ఎథిక్స్ కి సంబంధించి మెటీరియల్స్ లేవు. సో అది తెలుగులో దొరకట్లేదు ఎక్కడ కూడా, ఈవెన్ దో అది దట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ద పాయింట్, అండ్ ఇంగ్లీష్ లో కూడా అది అంత పర్టికులర్ లేదు. సో దాన్ని డీకోడ్ చేయాలి, ఎథిక్స్ సిలబస్ మొత్తాన్ని కూడా డీకోడ్ చేసి ఇంగ్లీష్ మన తెలుగులో వీడియోస్ చేయండి అనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫిలిమ్స్ ఓరియంటెడ్ గా మనం ఎలా కవర్ చేయాలి విత్ ఇన్ ఈ సూన్ టైంలో, తక్కువ టైంలో మనం
తక్కువ టైంలో మనం ఎలా క్లియర్ చేయాలి అన్న దాని గురించి కూడా తను అడగడం జరిగింది. థర్డ్ పాయింట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా పీటీ 365 అనేటివి ఉంటాయి. సో వాటన్నిటిని కూడా తెలుగులో చెప్పండి అనేది కూడా ఒక ఆస్పెక్ట్. ఈవెన్ దో ఏ మీడియంలో చదువుకున్నప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసేది ఏంటంటే కరెంట్ టాపిక్స్ మీద సరైన అవగాహన లేకపోవడం లాంటివి ఉంటాయి. సో అలాంటి వాటిని ఎలా డీకోడ్ చేయాలి అనేసి తను అడగడం జరిగింది. అందుకనే కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. సో ఓకే ఫ్రెండ్స్. సో ఈరోజు యాక్చువల్లీ తెలుగులో ఎలా క్లియర్ చేయాలి అన్న దాని మీద లైవ్ స్ట్రీమ్కి వచ్చాం మనము. సో డియర్ ఫ్రెండ్స్, తెలుగులో మనం ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి ఈజ్ గివింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ అంతా థ్యాంక్ యూ. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరు కూడా యూపీఎస్సీ అన్న లైక్ అంత మంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరు కూడా మనకు తెలుగులో ప్రిపేర్ అవుతున్నామా, ఏ మీడియంలో ప్రిపేర్ అవుతున్నామా అన్న డిసప్పాయింట్మెంట్లోకి ఉండకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రిపేర్ అవ్వాలి అనే ఒక తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడు మనకు ఆ మీడియం అనేది వీ కెన్ అడ్జస్ట్. అంటే లైక్ ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఎగ్జామ్కి కావాల్సింది ఏంటి, ఎగ్జామ్లో ఉన్న లైక్ పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. దీంట్లో ఏంటంటే మనకు ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, మన చుట్టుపక్కల జరిగే కాంటెంపరీ ఇష్యూస్ మీద మన అవగాహన ఎలాంటిది. సో లైక్ ఇండియన్ ఇస్రో ఉంటుంది, ఇస్రో డెవలప్ చేసిన టెక్నాలజీస్ ఏంటి, సేమ్ ఆ టెక్నాలజీస్లో లోతుపాతుల్ని కాకుండా వెరీ బేసిక్ టెక్నాలజీ అంటే మనకు జిఎస్ఎల్వికి పిఎస్ఎల్వికి డిఫరెన్స్ ఏంటి అది అన్నది అడుగుతుంది. సో మనం ఏంటి, మన ఇండియన్ అచీవ్మెంట్ ఇన్ సైంటిఫిక్ ఫీల్డ్, అది కాన్సెప్ట్ అన్నట్టు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే లైక్ వీ షుడ్ నాట్ డూ పిహెచ్డి లెవెల్ ఆఫ్ థింగ్ మనం చేయకూడదు. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ద బేసిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కోర్ కాన్సెప్ట్స్, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి యూపీఎస్సి మనం ప్లిమ్స్ సిలబస్ కనుక చూసుకుంటే లైక్ ఇండియన్ మూమెంట్ అంటే మనకు ఇండియన్ హిస్టరీ మనం చదువుకోవాలి. బట్ అందులో కూడా ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి ఎక్కువ పోర్షన్ ఆఫ్ ఇది ఉంటుంది అన్నట్టు, ఎక్కువ పోర్షన్ అడుగుతుంటారు. సో మనం ఫ్రీడమ్ మూవ్మెంట్ ని చదువుకోవాలి బేసికల్ గా. బట్ మనకు లైక్ యాన్షియంట్ హిస్టరీకి సంబంధించి కూడా ఈ రెండిట్లో కవర్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ వాట్ ఈజ్ అవర్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిలబస్, గివెన్ సిలబస్ ఏంటి అన్నది మనం చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అది ప్లిమ్స్ ప్రాస్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్ ప్లేస్ వెరీ కీ రోల్. సో కరెంట్ అఫైర్ కోసం ఏం చేయాలి, మనకు కరెంట్ అఫైర్కి సంబంధించి బేసికల్గా మనకు అవైలబుల్ రీసోర్సెస్ ఏంటి అని ఒక్కసారి కనుక చూసుకుంటే అది న్యూస్ పేపర్స్. సో రీడింగ్ న్యూస్ పేపర్ అన్నది మనకు చాలా యూజ్ అవుతుంది. బట్ న్యూస్ పేపర్ నుండి మనం ఫీడ్ ఎట్లా తీసుకోవాలి అంటే లైక్ న్యూస్ పేపర్ చదవడానికి ఒకరికి 2 గంటలు పడుతుంది, ఒక్కొక్కరికి 1 అవర్ పడుతుంది. బట్ ఎంత టైం తీసుకున్నామని కాదు, బట్ చదివిన టైంలో మనం ఎంతమందిని లైక్ ఎంత రీసోర్స్ని మనం గ్యాదర్ చేసుకున్నాము అన్నది వీ హ్యావ్ టు సీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న రీసోర్సెస్ ఏంటి, ప్రజెంట్ అవైలబుల్ ఉన్న రీసోర్సెస్ ఏంటంటే ఇన్సైట్స్ ఆన్ ఇండియా సైట్ ఉంటుంది, అలాగే విజన్ ఐఏఎస్ మెటీరియల్ ఉంటుంది. ఇలా మనకు ఈ మెటీరియల్ అంతా కూడా మనకు హార్డ్ కాపీ దొరుకుతుంది, ఈవెన్ మనకు సాఫ్ట్ కాపీస్ కూడా దొరుకుతాయి. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు జస్ట్ గ్యాదర్ దెమ్ అండ్ గో త్రూ దెమ్. సో ఇప్పుడు విజన్లో మనకు పీటీ 365 అని వస్తాయి. అవి ఏంటి, సెక్టోరియల్ వైజ్గా వస్తాయి, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సొసైటీ, ఇలా ప్రతి ఆస్పెక్ట్ని టచ్ చేస్తూ విజన్ వాళ్ళు పీటీ 365 ఇస్తారు. బట్ వీ హ్యావ్ టు గో త్రూ దెమ్. అందులో కూడా మనకు యాజ్ ఇట్ ఈస్గా దాంట్లో నుండి క్వశ్చన్స్ వస్తాయని వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ మనం ద కోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ ఉందనుకోండి, మనకు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి పీటీ 365 కానీ లేదా ఏదైనా మనకు ఎన్ఐఓఎస్ మెటీరియల్ కానీ అవి వస్తాయి.
సో అలాంటి మెటీరియల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం బేసిక్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని ఫస్ట్ డాన్సెస్. సో మనకు అకాడమీ డాన్సెస్ ఏంటి అంటే బేసికల్గా అకాడమీ డాన్సెస్ 8 ఉంటాయి. భరతనాట్యం, కూచిపూడి, అలా మనకు 8 డాన్సెస్ ఉంటాయి. కథక్, కథాకళి. ఓకే, సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్ట్ ఫార్మ్స్. సో అది మనం కనుక తెలుసుకుంటే తర్వాత మనం డీకోడ్ చేయొచ్చు. అలాగే తర్వాత మనం పర్సనాలిటీస్ అంటే ఈ డాన్స్కి సంబంధించిన పర్సనాలిటీస్ గురించి అడుగుతారు. సో వాట్ ఆర్ ద పర్సనాలిటీస్ రిలేటెడ్ టు దెమ్. ఇప్పుడు సౌత్ ఇండియన్ పర్సనాలిటీస్కి ఉన్న పేర్లు వేరే ఉంటాయి, అదే నార్త్ ఇండియన్ పర్సనాలిటీస్కి ఉన్న పేర్లు వేరే ఉంటాయి. అలాగే మనకు తమిళనాడు, కేరళకు సంబంధించిన పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక్కొక్క ఆర్ట్ ఫామ్ దానికి రిలేటెడ్ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది కనుక మనం నేర్చుకొని నేర్చుకొని గుర్తుపెట్టుకోగలిగితే, ఒక కీ నోట్ ప్రిపేర్ చేసుకోగలిగితే మనం ఆ టాపిక్ని కవర్ చేసేస్తాం. అంతేగాని వీ నీడ్ నాట్ టు డూ ద పిహెచ్డి స్టడీ, ఆ స్కాలరీ స్టడీని మనం అక్కడ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి చాలా మంది కూడా తెలుగులో ప్రిపేర్ అవ్వగలమా, అసలు యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వగలమా అన్న సందేహం చెప్తూ ఉంటారు. బట్ ఎస్, డెఫినెట్లీ మనం ప్రిపేర్ అవ్వగలం. అండ్ దానికి నేనే ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈవెన్ సెల్ఫ్ ప్రిపరేషన్తో కూడా మనం సాధించగలం. దానికి నేనే ఒక ఉదాహరణ. ఎలా అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన సిలబస్ని కనుక డీకోడ్ చేయగలిగితే అది ఏ మీడియంలో కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా వెన్ యు ఆర్ ఇన్ కాంపిటీషన్ యూ షుడ్ బి వెరీ కాంపిటేటివ్ ఎనఫ్. అంటే మనం ఎవరికి తక్కువ కాకూడదు. అక్కడ ఎగ్జామ్లో కట్ ఆఫ్ నువ్వు తెలుగు మీడియమా, ఒరియా మీడియమా, హిందీ మీడియమా అనేది చూడరు. బట్ యూ హ్యావ్ టు క్వాలిఫై ద ఎగ్జామ్. అది ఎలా క్వాలిఫై అవుతారు మీరు, ఎలా క్వాలిఫై అవుతారు అంటే బై క్లియరింగ్ కట్ ఆఫ్ స్కోర్. అది ఆ కట్ ఆఫ్ స్కోర్ క్లియర్ చేయడం కోసం ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రిలిమ్స్లో మనకు తెలుగులో క్వశ్చన్స్ అడగరు. తెలుగులో క్వశ్చన్స్ అడగనంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. బట్ ద బేసిక్ ఆ క్వశ్చన్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకునేటట్టు మనం ప్రిపేర్ అవ్వాలి. దానికి హెల్ప్ చేసేది ఏంటంటే రీడింగ్ ఎన్సీఆర్టీస్. సో ఎన్సీఆర్టీ చదివితే మనకు కోర్ కావాల్సిన వెరీ బేసిక్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మనకి ఎన్సీఆర్టీస్ ద్వారా వస్తాయి. సో ఎన్సీఆర్టీస్ని ఎలా చదవాలి అన్నది కూడా మళ్ళీ ఒక డిస్కషన్ అన్నట్టు. సో ఎన్సీఆర్టీస్లో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎలా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా అదొక పాయింట్ ఆఫ్ డిస్కషన్. బట్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఈజ్ రీడింగ్ ఎన్సీఆర్టీస్. వితౌట్ రీడింగ్ ఎన్సీఆర్టీస్ క్లియర్ చేసిన వాళ్ళు 99% ఎవ్వరు ఉండరు. సో ఎన్సీఆర్టీస్ తప్పకుండా చదవాలి. అవి ఎలా చదవాలి అన్నది కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ కమింగ్ వీడియోస్ ఆల్సో. ఒక్కొక్క బుక్ని ఎలా చదవాలి, దాని ఇంపార్టెంట్ ఏంటి, అండ్ అది ఇచ్చే ఫీడ్ ఏంటి. ఒక్కొక్క బుక్ ఇండియా మనకు వచ్చేసి మీరు చూస్తూ ఉంటే బ్యాక్లో చాలా ఉంటాయి. అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, మనకు పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఇండియా కానీ, ఎవ్రీ బుక్ కూడా మనకు ఇండియా దాంట్లో ఫార్మేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ, అది మనల్ని ఎట్లా కనెక్ట్ చేస్తుంది, దాని ఇంపాక్ట్ ఆఫ్ ద ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియా, దాని గురించి మనకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ మనకు ఎన్సీఆర్టీస్ ద్వారా వస్తాయి. ఎకానమీ బుక్ను కనుక మనం చూసుకుంటే ఎన్సీఆర్టీ మ్యాక్రో ఎకనామిక్స్ అనేసి మనకు 12th లో ఉంటుంది, +2లో. అది కనుక మనం చూసుకుంటే మ్యాక్రో ఎకానమీ బుక్ 12th క్లాస్ బుక్ని కనుక మనం చదివితే ఆల్మోస్ట్ ఇక మనం ఎకానమిక్స్ సంబంధించి ఇంకా ఏ కాన్సెప్ట్ మనం చూడాల్సిన అవసరం ఉండదు. అంత క్లియర్ కట్ కాన్సెప్చువల్ క్లారిటీని మనకు ఆ బుక్ ఇస్తుంది. సో ఒకసారి ఆ బుక్ చదివిన తర్వాత మనం ఎకనామిక్ సర్వే అనేసి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఎకనామిక్ సర్వేని మనం చదువుకుంటూ వెళ్తాం. ఎకనామిక్ సర్వే ఈజ్ ఫేస్ ఆఫ్ అవర్ ఎకానమీ అండ్ ఇట్ ఈస్ ద హోల్ ద ఆల్ రౌండ్ ఎకనామిక్ సర్వే ఏంటంటే ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని కూడా కన్సైజ్ చేసి ఒక బుక్ లో పెడితే ఏమవుతుందో దట్ ఈస్ వాట్ ఇండియా ఎకనామిక్ సర్వే.
సో కాబట్టి మనం ఎకనామిక్ సర్వేని క్లియర్ కట్గా అర్థం చేసుకొని మనం చదవగలిగితే ఎకనామిక్ సర్వే 2 విషయాలని చెప్తుంది. ఒకటి, ఆల్రెడీ అంటే లాస్ట్ జరిగిపోయిన సంవత్సరంలో మనకు ఆ పరిణామాలు, ఆర్థిక పరిణామాలు, ఆ ఇండియా అప్ అండ్ డౌన్ కానీ, ఎకానమీ బూస్ట్ అవ్వడమో తగ్గడమో దానికి గల కారణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే కమింగ్ ఫ్యూచర్లో ఎలాంటి ఆస్పెక్ట్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఇండియన్ ఎకానమీ గ్రోత్ అవుతుంది అన్నది మనకు ఎకనామిక్ సర్వే వస్తుంది, లైక్ చెప్తుంది అన్నమాట. సో ఎకనామిక్ సర్వేని ఫాలో అవ్వడం ద బెస్ట్ థింగ్ రిగార్డింగ్ ద ఎకానమీ కన్సర్న్స్. అదొక్కటే కాదు, మనం మిగతా విషయాల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఎకనామిక్ సర్వే చాలా బాగా మనకు దాన్ని ఇండియన్ ఎకనామిక్ అడ్వైజర్ గారు రాస్తారు, దాన్ని ప్రిపేర్ చేస్తారు. సో ఒక బెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ నుండి బెస్ట్ అనాలసిస్, అది చాలా డిఫరెంట్ డేటాస్ని కలెక్ట్ చేసుకొని ఇస్తారు. లాస్ట్ ఇయర్ అయితే మనకు ఇండియన్ లేబర్ మూవ్మెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో దాదాపు టోటల్ సంవత్సరం మొత్తంలో కూడా ఇండియన్ రైల్వే ద్వారా, బస్సుల ద్వారా ఇంటర్ కనెక్టెడ్ మైగ్రేషన్, అంటే మనకు లోకల్ డిస్ట్రిక్ట్ మైగ్రేషన్ ఎలా జరిగింది దాని గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఎంతో ఆర్టిఫిషియల్ డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకొని ఆ డేటాని బిగ్ డేటా అనాలిసిస్ అంటారు. సో ఆ డేటా అనాలిసిస్ చేసి అలాంటి డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో దాంట్లో నుండి మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చారు, అవుట్పుట్ ఏం వచ్చింది, సో ప్రిడిక్షన్ ఏంటి, కమింగ్ ఇయర్ లో ఇండియాలో జరుగుతున్న పరిణామాలకి ప్రిడిక్షన్, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. అక్కడ మనకు లాస్ట్ ఇయర్ చెప్పారు, లోకల్ గా జాబ్స్ ని క్రియేట్ చేయాలంటే లెదర్ ఇండస్ట్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకు లోకల్ నాన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పర్సనాలిటీస్ ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలంటే లెదర్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారు. సో దట్ అలాంటి లైక్ అనాలిసిస్ అన్నది మనకు అలాంటి ఒక బెస్ట్ బుక్ నుండి, అది కూడా ఆథరైజ్డ్ గవర్నమెంట్ పబ్లిష్డ్ బుక్ నుండి మాత్రమే వస్తుంది అనమాట. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి బడ్జెట్. సో బడ్జెట్ ని మనం ఫిగర్ వైజ్ గా కాకుండా మనం ఇక్కడ మనం చెప్తున్నారు ఏంటి సార్, ఎన్సీఆర్టీవి ఓన్లీ ఓల్డ్ బుక్స్ చదవాలా, న్యూ బుక్స్ చదవాలా అని మనం ఆ డిస్క్రిప్షన్ ఏమీ లేదు. ఇప్పుడు మనం న్యూకి ఇంతకుముందు మనం ఎవ్రీబడి ఈజ్ యూజ్ టు ఫాలో ఓల్డ్ బుక్స్, బట్ ఇప్పుడు మనం న్యూ ఎన్సీఆర్టీస్ ని కూడా చదువుకోవచ్చు. అండ్ దట్ ఈస్ వాట్, అంత మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు, ద ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ ఉంటుంది కాబట్టి we can follow new series also. And ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే బడ్జెట్. సో ఇండియన్ బడ్జెట్ అనేది ఒక కీ ఫ్యాక్టర్. సంవత్సరం మొత్తానికి కూడా, రాబోయే సంవత్సరానికి మన ఎస్టిమేషన్ దేని మీద మనం ఎంత లైక్ వీ షుడ్ నాట్ గో బై ఫిగర్స్, బట్ ఆ ఫిగర్ వెనకాల ఉన్న అనాలిసిస్ ని చూడాలి. సో బడ్జెటరీ మనం స్పీచ్ ని వినడం కానీ, తర్వాత న్యూస్ పేపర్స్ లో క్లియర్ కట్ అనాలిసిస్ ని చూడడం కానీ మనం చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, బడ్జెటరీ అనాలిసిస్ చేసేటప్పుడు ఏ సెక్టార్కి ఎంతెంత ఫండ్ ని ఇచ్చారు అండ్ ఎందుకు ఇచ్చారు, దాని ద్వారా గవర్నమెంట్ ప్రయారిటీ ఏంటి. సో గవర్నమెంట్ ఏంటి, గవర్నమెంట్ ఈజ్ ఏ పబ్లిక్ వెల్ఫేర్. ఆల్వేస్ కూడా ఇండియన్ డెమోక్రసీలో వెల్ఫేర్ ఓరియంటెడ్ ఇంక్లినేషన్ ఉంటుంది. సో ఎలాంగ్ విత్ వెల్ఫేర్ ఓరియంటేషన్ మనకు జాబ్ క్రియేషను అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా అవసరం పడతాయి అన్నట్టు. సో దీని ద్వారా బడ్జెటరీ అలొకేషన్ ద్వారా మన గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ ఏంటి అన్నది మనం తెలుసుకుంటాం. సో ఆ ప్రయారిటీకి కూడా కారణం ఉంటుంది. ఊరికే మనకు ప్రజల యొక్క డబ్బుని, ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని ఊరికే మనకి ఇష్టానికి ఖర్చు పెట్టడానికి ఉండదు. సో ఒక రీజనింగ్ ఉంటుంది. అంటే రైల్వేస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనుకుంటున్నారా, కమాండ్ ఏరియా డెవలప్ చేయాలనుకుంటున్నారా, ఇరిగేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నారా, ఆర్మీ మీద ఎంత ఎక్స్పెండిచర్ చేశారు, ఎడ్యుకేషన్ అనాలిసిస్ చేయాలి. కంపారిటివ్ అనాలిసిస్ ఏంటి అంటే మనకు వరల్డ్ వైడ్ కంట్రీస్ ఎటువంటి ఎక్స్పెండిచర్ చేస్తున్నాయి. సో వరల్డ్ వైడ్ తో చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ లో ఇండియా కాంట్రిబ్యూట్ చేసేది 1%. whereas even Bhutan also
Bhutan, Sri Lanka, even Bangladesh also giving more priority to the education rather than India. So more than the India. సో ఇండియా కంటే వేరే కంట్రీస్ ఎడ్యుకేషన్ మీద, బట్ దానికి రీజన్స్ కూడా మనం ఆలోచించాలి. ఇండియా ఎడ్యుకేషన్ మీద ఎంత ఎక్స్పెండిచర్ చేయగలదు, ఎలాంటి ఎక్స్పెండిచర్ చేస్తుంది, సో దాని అవుట్కమ్స్ ఏంటి, ఆల్రెడీ ఎక్స్పెండిచర్ చేసిన వాటి వల్ల అవుట్కమ్స్ ఏంటి, అండ్ మనకు దానికి సంబంధించిన చట్టాలు ఏంటి, సో ఇవన్నీ సర్వశిక్ష అభియాన్ ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఫలితాలు ఏంటి. సో ప్రథమ్ అనేసి రిపోర్ట్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా, అసెస్మెంట్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో దాని స్టేటస్ ఏంటి, సో ఎలాంటి ఇంకా తీసుకోవాలి అన్నది మనకు అలాంటి అనాలిసిస్ బడ్జెటరీ ఇన్పుట్స్ నుండి తీసుకొని చేయాలి. సో అది మనకు ఎకానమీకి సంబంధించి. సో బై ఎకానమీ మనం ఏం కవర్ చేసాము, ఒకటి ఎన్సిఆర్టి బుక్స్ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ, సెకండ్ థింగ్ వచ్చేసి ఎకనామిక్ సర్వే, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బడ్జెట్. అండ్ అలాంగ్ విత్ దిస్ ఆల్రెడీ మనం ఎవ్రీడే కూడా కరెంట్ అఫైర్స్ మనం ఫాలో అవుతూనే ఉంటాం. సో దీస్ మేజర్ 4 things ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ క్లియరింగ్ ఎకానమిక్ కాన్సెప్చువల్ క్లారిటీస్. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి జాగ్రఫీ. సో జాగ్రఫీ వెరీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అన్నట్టు, అంటే వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. యాక్చువల్లీ మనకు హోల్ టోటల్ ప్రిపరేషన్లో ఒక్క జాగ్రఫీ చదివి అర్థం చేసుకుంటే మనం సగం ఇండియాని అర్థం చేసుకున్నట్టు. టోటల్ ఇండియన్ కల్చర్ ఏంటి, ఇండియన్ దానికి జాగ్రఫికల్ ఫీచర్ ఇంపాక్ట్స్ ఏంటి అన్నది అంతా కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో జాగ్రఫీ అన్నప్పుడు దాంట్లో కూడా మనకు ఫిజికల్ జాగ్రఫీ అనేసి, సోషల్ హ్యూమన్ జాగ్రఫీ అనేసి చాలా ఉంటాయి. సో మనం ఏం తీసుకోవాలి, సో వాటిని ఎలా క్రియేట్ చేయాలి, సో ఇవన్నీ కూడా మనకు బేసిక్. నేను చెప్పేది ఏంటంటే ఎన్సిఆర్టీస్ ని బేస్ గా తీసుకొని మనం తర్వాత చదవాలి. సో ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎన్సిఆర్టీతో ఒక క్లారిటీ వచ్చాక, అండర్స్టాండింగ్ వచ్చాక, తర్వాత మనం ఇటువైపు ఏది కోర్ బుక్స్ ని కానీ, ఎటువంటి లైక్ సజెస్టెడ్ బుక్స్ కానీ వాటికి వెళ్ళాలి, స్టాండర్డ్ బుక్స్ కానీ వాటికి వెళ్ళాలి. బట్ ఫస్ట్ త్రూ ఎన్సిఆర్టీస్ మనం తప్పకుండా దాని అండర్స్టాండింగ్ తెలుసుకోవాలి. అదే జాగ్రఫీకి సంబంధించి ఏంటంటే 6th to +2 దాకా జాగ్రఫీ బుక్స్ ఎన్సిఆర్టీస్ ఆర్ ద బెస్ట్. No other book in India can complement or supplement NCERTs in a particular geography is concerned. సో జాగ్రఫీకి సంబంధించి వాళ్ళు ఎన్సిఆర్టీ ఒక్కటి ఫాలో అయితే చాలు. అందులో కూడా +1 +2కి సంబంధించి 4 జాగ్రఫీ బుక్స్ ఉంటాయి. వాటిని క్లియర్ కట్ గా అర్థం చేసుకొని, కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని, త్రూ అట్లాస్ గనక మనం ప్రాక్టీస్ చేస్తూ, అలాంగ్ విత్ దిస్ కరెంట్ అఫైర్స్ ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే జాగ్రఫీకి సంబంధించి లైక్ నో వన్ కెన్ బీట్ దెమ్. ఇక్కడ జాగ్రఫీ చదువుతూ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాగ్రఫీని ఎకానమీతో ఇంటర్లింక్ చేయాలి, జాగ్రఫీని కల్చర్తో ఇంటర్లింక్ చేయాలి, జాగ్రఫీని పాలిటీతో ఇంటర్లింక్ చేయాలి. సో జియో పాలిటిక్స్ అంటారు. అంటే అక్కడ ఆ ప్లేస్ కున్న ఇంపార్టెంట్ ఏంటి, ఆ జాగ్రఫికల్ లొకేషన్ కున్న ఇంపార్టెంట్ ఏంటి, దాని చుట్టూ అల్లుకున్న కల్చర్ ఏంటి, దాని చుట్టూ అల్లుకున్న ఏంటి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఏంటి, స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఏంటి, సో అవన్నీ కూడా మనం చూడాలి. సో జాగ్రఫీ చదివేటప్పుడు ఇలా ప్రతి సబ్జెక్ట్తో కనుక ఇంటర్లింక్ చేసుకుంటే అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి, జీవన స్థితిగతులు ఏంటి, దానికి కారణాలు ఏంటి, కొంతమంది కొన్ని చోట్ల వాళ్ళు వేసుకునే బట్టలు కూడా అక్కడ జాగ్రఫికల్ లొకేషన్ కి సంబంధించి ఉంటుంది. సో దానికి రీజన్స్ ఏంటి, ఆ ప్రొడక్షన్ ఎక్కడి నుండి వస్తుంది, అక్కడే ఇప్పుడు మనకు పాష్మానా గోడ్స్ అని ఉంటాయి, అంటే అవి దాని కాశ్మీర్కి సంబంధించిన స్పెసిఫిక్ మేకజాతి జంతువులు. సో అలాంటి జంతువు అక్కడ ఉండడం వల్ల అక్కడ లోకల్ ఎకానమీలో కానీ వచ్చిన ఇంపాక్ట్ ఏంటంటే అక్కడ అది నూలు ఎక్కువగా ఇస్తుంది. నూలు ఎక్కువగా ఇవ్వడం వల్ల అక్కడ మంచి మేలు రకం షాల్వాస్ కానీ అలాంటి బట్టలు కానీ వస్తాయి. సో అలాంటి అంటే అది ఎకానమీకి బూస్టర్ ఇస్తుంది. కానీ అక్కడే అవి ఉండడానికి రీజన్స్ ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ లోనే అలాంటి జంతువు ఉంటుంది అనమాట. సో అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండడం వల్లనే అలాంటి జంతువుకి ఆ ప్రొడక్షన్ వస్తుంది, దాని మీద అక్కడ ఎకానమీ డిపెండ్ అయి ఉంటుంది.
అలాగే అలాగే లైక్ జియోగ్రఫీకి సంబంధించి అది. సో, మనం ఇలాంటి అనాలిసిస్ చేయాలి. జియోగ్రఫీ ఒక్కటి గనక మనం ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ నేర్చుకుంటే ఆల్మోస్ట్ మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా క్లియర్ చేసినట్టే. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ని గూడా మనం జియోగ్రఫీతో అండ్ పాలిటీతో, ఇంటర్నేషనల్ బాడీస్‌ని పాలిటీతో కనెక్ట్ చేసుకుంటూ ఇండియన్ సావెర్నిటీ అనే అంశాన్ని గూడా లైక్ దృష్టిలో పెట్టుకొని జియోగ్రఫికల్ గాని, స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, అది చేయాల్సిన పనేంటి అన్నది గనక మనం నేర్చుకుంటే వాటిని గనక ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ మనం గనక నేర్చుకుంటే దట్ విల్ బి ఎ హ్యూజ్ హెల్ప్ ఫర్ లైక్ లాంగ్ టైమ్ మనం గుర్తుంచుకోవచ్చు. అండ్ ఒక మేజర్ క్లియర్ కట్ ఆన్సర్స్‌ని మనం ఇవ్వచ్చు. క్లియర్ కట్ ఆన్సర్స్‌ని ఈవెన్ మెయిన్స్‌లో గాని, ప్రిలిమ్స్‌లో గాని ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ నాలెడ్జ్‌తో గనక మనం వెళ్తే ఈజీగా క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయడానికి ఈజీ అవుతుందన్నట్టు. అండ్ ఇంకా ఇంకా వేరే మనకు ఎథిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎకనామిక్స్ అయిపోయింది. జియోగ్రఫీ అయిపోయింది. అండ్ హిస్టరీకి సంబంధించి మనకు జరిగిన సంఘటన కాదు. బట్ దాని వెనక బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? దాని ఇంపాక్ట్ ఏంటి? అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే హిస్టరీకి సంబంధించి మనకు ఎటువంటి ఇప్పుడు హిస్టరీలో మనకు డేట్ ఏ సంవత్సరంలో ఏ ఇన్సిడెంట్ జరిగిందన్న కాకుండా, ఆ ఇన్సిడెంట్ ఇంపాక్ట్ ఏంటి? సోషియో ఇంపాక్ట్ ఏంటి? పొలిటికల్ ఇంపాక్ట్ ఏంటి? దాని లాంగ్ టైమ్ మీద అంటే ఇప్పుడున్న సిస్టమ్ మీద, అప్పుడున్న సిస్టమ్ చూపిన ఇంపాక్ట్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఆ ప్రాస్పెక్టివ్‌తో గనక మనం అంటే అప్పుడు కల్చర్‌కి, ఇప్పుడు కల్చర్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడున్న కల్చరల్ డిస్క్రిమినేషన్‌కి కానీ, కల్చర్ అప్‌లిఫ్ట్‌మెంట్‌కి గానీ, లేపోతే వుమెన్స్ కండిషన్‌కి కానీ, లేపోతే సొసైటీలో ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి లైక్ సొసైటీ ఈస్ గ్రోయింగ్ డే బై డే అన్నట్టు. సో, అలాంటి టైంలో ఎటువంటి దానికి కారణం ఏంటి? ఇప్పుడు పాట్రియార్కల్ సొసైటీ ఉండి పితృస్వామ్య వ్యవస్థ నడుస్తుంది. ఇలాంటి వ్యవస్థ నడవడానికి దారి తీసిన పరిణామాలేంటి? మనం గనక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసుకుంటే ఫస్ట్ పీరియడ్‌లో ద్రవిడియన్స్ ఉన్న టైంలో లైక్ మాతృస్వామ్య వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇచ్చే కండిషన్ ఉండేది. అలాంటి కండిషన్ నుండి చిన్నగా ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థకి ప్రయారిటీ ఇచ్చే వ్యవస్థగా సొసైటీగా మనది మారింది. దానికి కారణం ఏంటి? అలాగే మనకు మతాలున్నాయి. సో, మతాల్లో వచ్చిన రివల్యూషనరీ థింగ్స్ ఏంటి? మతాల ఆరిజిన్ అవ్వడానికి కారణం ఏంటి? డిఫరెంట్ రిలీజియస్ యాస్పెక్ట్స్‌లో ఏర్పడడానికి కారణం ఏంటి? అది చూపిస్తున్న ఇంపాక్ట్ ఎంత? అండ్ దానికి కారణం ఏంటి అన్నది గూడా మనం అలాంటి యాస్పెక్ట్‌తో మనం చూడాలి. అండ్ హిస్టరీ చదివేటప్పుడు గూడా ఎప్పుడు గూడా సోషియో ఎకనామిక్, కల్చరల్ ఇంపాక్ట్‌ని గమనించాలి గానీ, మనకు దాంట్లో ఇన్సిడెంట్, టైమ్ లైన్ ఒక అండర్‌స్టాండింగ్ ఉండడం మంచిదే. బట్ బై టైమ్ లైన్, బై నేమ్ మనం హిస్టరీని ఫాలో అవ్వద్దు. బట్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? దాని ఇంపాక్ట్ ఏంటి? దాని విధంగా మనం హిస్టరీని చదవాలి. దాని తర్వాత వచ్చేసి మనకు జనరల్ సైన్స్ వచ్చేసి ద బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద జనరల్ సైన్స్ ఈస్ టు గో త్రూ ద న్యూస్ పేపర్స్ అండ్ చుట్టూ జరుగుతున్న ఆస్పెక్ట్స్ గానీ, మనం వాడుతున్న గ్యాడ్జెట్స్ కానీ లైక్ ఎల్ఈడి, ఎల్‌సీడీకి డిఫరెన్స్ అడిగారు. లేదు ఇప్పుడు 4జీకి 2జీకి డిఫరెన్స్ ఏంటి అడిగారు. అండ్ దీనికి కారణమైన శాటిలైట్స్ ఏంటి అవి అడిగారు. అండ్ టెక్నాలజీస్ ఓల్డ్ టెక్నాలజీకిను 4జీ టెక్నాలజీకి డిఫరెన్స్, రిలేషను వాటిని అడిగారు. సో, ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు? దేనికి సంబంధించి? చుట్టూ జరుగుతున్న పరిణామాలేంటి? లేదా ఇప్పుడు ఏదైనా ఇన్నోవేషన్ ఏర్పడితే దానివల్ల మన జనరల్ లైఫ్‌లో ఎనీ ఇంపాక్ట్ వస్తుందా? అలాంటి ఇంపాక్ట్‌కి కారణం ఏంటి? అది వాళ్ళు అడగడం జరుగుతుందన్నమాట. అండ్ ఇది జనరల్ సైన్స్‌కి సంబంధించి. సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంకా
చాలా ఉంది. మనం మళ్ళీ మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక్కొక్క పేపర్ సిలబస్ ఏంటి? దాని ఇన్ డెప్త్ అండర్‌స్టాండింగ్ ఏంటి? ఇండియన్ హెరిటేజ్ గురించి, కల్చర్ గురించి, జియోగ్రఫీ గురించి, పొలిటికల్ సిస్టమ్ గురించి, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి, ఇండియన్ సొసైటీ గురించి, దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ గురించి, ఆరిజినేట్ గురించి, ఇలా మనం ఎవ్రీథింగ్ గూడా ఇన్ డీటెయిల్‌గా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ వి విల్ గో త్రూ ఇట్ డెఫినైట్‌లీ. వి విల్ ఫైండ్ ఏ టైమ్ అగైన్. అండ్ డియర్ ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ మేక్ ఏ కామెంట్ హియర్ అండ్ లెట్ us డిస్కస్ ఆన్ దోస్ లైన్స్. సో ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ పోస్ట్ హియర్. మనం దాని బేస్డ్గా మాట్లాడచ్చు. రాదర్ దాన్ నేను ఒక్కడనే మాట్లాడడం కంటే మీరు అడిగిన క్వశ్చన్కి లైక్ బోత్ వే, రెండు విధాలుగా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. Dear friends, you can ask, you can post any question there. I will be waiting for your response. అండ్ ఇక్కడ మనకు ఇప్పుడు ఒక షెడ్యూల్ కూడా ఉంది. సమ్ ఆఫ్ తెలుగు స్టూడెంట్స్ అందరూ కలిసి కూడా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది అడుగుతున్నారు. సో మీరు పర్మిట్ ఇస్తే లైక్ నేను ఆ తెలుగు స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రూప్‌గా కాల్ చేస్తున్నారు. సో వాళ్ళ క్వెషన్స్‌కి ఇక్కడ నేను లైవ్‌లో ఆన్సర్ కూడా ఇస్తాను. సో షల్ ఐ గో? ఓకే. లెట్స్ మేక్ ఏ కాల్ టు దెమ్ అండ్ సో దట్ వి కెన్ కనెక్ట్. అండ్ మనం అందరం కూడా ఉండొచ్చు. లైక్ వాళ్ళు అడిగేది కూడా ప్రిపరేషన్‌కి సంబంధించిన డౌట్సే. సో ఐ విల్ కనెక్ట్ టు దెమ్. And thank you, Kalyan. Thank you for your compliment. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रही है वह उत्तर नहीं दे रही है. कृपया कुछ समय पश्चात प्रयास करें. The person you're calling is not answering. Please try later. हमको वीडियो स्टैंड कर लीजिए ना. Yeah. Thank you. హలో, మోహన గారు. గుడ్ ఈవినింగ్. నేను కాల్ చేశా మీకు. ఎస్ 6:29కి కాల్ చేశా నేను. యాక్చువల్లీ నేను అప్పుడే మన వాళ్ళకి చెప్పి బయటకు వెళ్ళాను, ఒక కాల్ రావచ్చు అనేసి. చెప్పండి, మనం లైక్ ఫ్రెండ్స్ని కనెక్ట్ చేద్దామా లేకపోతే? నేను యాక్చువల్లీ యూట్యూబ్ లైవ్లో ఉన్నాను. సో బోత్ ద థింగ్స్ గోయింగ్ ప్యారలల్లీ. ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, యూట్యూబ్ లైవ్లో కూడా ఉన్నాను. అదర్వైజ్ యూ కెన్ కమ్ టు యూట్యూబ్ లైవ్లో వచ్చి కూడా అడగొచ్చు, నో ఇష్యూ. ఎస్ అడగండి. మీరు అడిగితే నేను ఇప్పటి వరకు యాక్చువల్లీ 40 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నేను వాళ్ళ ఇక్కడ కూడా చెప్పాను, ఇలా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రిపరేషన్ గురించి అడుగుతున్నారు అనేసి. మీరు అడిగిన, మీరు ఫోన్లో ఉంటూ అది అడగొచ్చు, నో ఇష్యూ. ఎస్ కాన్ఫరెన్స్ పెట్టండి, బోత్ ద వే. మీరు ఇక్కడ కాన్ఫరెన్స్ కనెక్ట్ చేసేయండి, మీతో మాట్లాడుతుంటాను, లైవ్ లో కూడా ఉంటాను. ఓకే, అలాగే. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుగు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా, అందరికి ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది కాన్ఫరెన్స్ కాల్ చేద్దామనేసి అడిగారు, రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి సో వాళ్ళతో పాటే మనం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుదాము. ఆ స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళకి నేను చెప్పే జవాబులు ఏంటి, దాంట్లో మీ క్వశ్చన్ ఉండొచ్చు. మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కావాలన్నా కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ డిస్కస్. అండ్ ఇక్కడ చాలా మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. హలో.
Hi friends, thank you everybody. Hello. ఓకే, హాయ్ శివ. నేను యాక్చువల్లీ యూట్యూబ్ లైవ్ లో కూడా ఉన్నాను, ప్యారలల్లీ మీకు కూడా ఆన్సర్ చేస్తున్నాను. సో బోత్ రెండు నడుస్తాయి అన్నట్టు. మీరు అడగండి, మన వాళ్ళు ఇంకా కనెక్ట్ చేయండి. మన వాళ్ళు ఎవరు ఆల్రెడీ పొద్దున్న చెప్పారు కదా. ఎస్ 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 వీఆర్ ఇన్ కాన్ఫరెన్స్ కాల్ ఓన్లీ. ఓకే తెలుగు మీడియం ఉన్నది. ఓకే ఓకే ఆప్షన్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ అని. ఓకే నెక్స్ట్ ఇయర్ నేను అటెంప్ట్ ఇస్తాను. ఓకే, నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావా? తీసుకుంటలేను. ఓకే ఓకే, అంటే నువ్వు ఆప్షనల్ కి తప్పనిసరి కోచింగ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే లైక్ నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? బిఏ కాబట్టి ఎస్ 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 లైక్ ఒకటి నీ పేరేమన్నా? శివ. ఒకటి శివ ఏంటంటే తప్పకుండా లైక్ సొంతంగా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాకపోతే ఏంటంటే హౌ మచ్ స్పాన్, మనం ఎంత టైం తీసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఆప్షనల్ అన్నది మాత్రం కంపల్సరీ ఒక ఎక్స్పర్ట్ చేత నుండే మీరు తెప్పించుకోవాలి. అండ్ జిఎస్ ఓకే, మనం సొంతంగా చదవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నేను సొంతంగా చదివాను. ఓకే, సో చెప్పు. నాది లిటరేచర్, తెలుగు లిటరేచర్. ఎస్ 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 ఇంకా మన ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యారా? ఓకే, శివ, భరత్. హాయ్ భరత్. ఇంకా ఎవరైనా ఉన్నారా? మహేందర్. ఓకే, ఇంకా ఉన్నారా? 4 మెంబర్సా? ఓకే, భరత్ నువ్వు కూడా చెప్పు నీ డౌట్ ఏంటో, సో దట్ మనం ఇది చేయొచ్చు. నేను చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను సార్ చేయాలి అని, కానీ ప్యారల్ గా వర్కింగ్ అనమాట సార్. ఎస్ ఎస్, వర్కింగ్ ప్రొఫెషనల్ అన్నమాట. ఆంధ్ర బ్యాంక్ సార్. ఓకే, అవునా? ఓకే ఓకే, గుడ్ గుడ్, గ్రేట్. కొంచెం టైం అది కుదరక లేకపోతే అట్లా కొంచెం ఎస్ ఎస్ ఎస్. ఓకే, మీరు అటెంప్ట్ ఇచ్చారా? ఫోకస్ చదవడం అనేది కుదరట్లేదు. ఎస్, టాపిక్ తీసుకుని చదువుతున్నా నాకు అది కొత్తగా అనిపించట్లేదు. అలానే నాకు వచ్చు అన్న కాన్ఫిడెన్స్ రావట్లేదు. అది సార్ ప్రాబ్లమ్. అంటే నేను దాని మీద వచ్చే క్వశ్చన్స్ సాల్వ్ చేసేంత ఎక్స్పర్టైజ్ రావట్లేదు. అలానే నాకు అది కొత్తగా నేర్చుకోవాలి అన్నట్టుగా లేదు. సో నేను మెసప్ చేసేస్తున్నాను. మీ ఆప్షనల్ ఏంటి? సార్ ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను. ఓకే, కోచింగ్ తీసుకున్నారా దీనికి? కోచింగ్ అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను సార్ ఒకసారి. ఓహో, కంప్లీట్ చేశారా? లేదు సార్, అది కూడా ఓకే. నేను ప్రతిసారి ప్రిలిమ్స్ స్టాపింగ్ ఓకే, అది ఎట్లా క్లియర్ చేయాలనేది కొంచెం. శివ వచ్చేసి ఫైనల్ ఇయర్. ఓకే, నెక్స్ట్ మహేందర్ గారు చెప్పండి. మీ ఏమైనా పర్టికులర్ డౌట్ ఉందా? ఓ గ్రేట్ గ్రేట్, మీరందరూ వెరీ గుడ్. మీ గుడ్ థింగ్ ఈజ్ ఫైనల్ ఇయర్స్ లో చాలా ఎర్లీగా మన అంబిషన్ కి వెళ్ళి స్టార్ట్ చేసేసారు. యు ఆర్ డిటర్మైన్ టు బి లైక్ సివిల్ సర్వెంట్. ఓకే, ఇది ఎస్, అంటే చాలా తొందరగా మీరు డిసైడ్ అయిపోయారు, దూకేశారు రంగంలోకి అంటున్నా. నీ ఆప్షనల్ ఏంటి? మహేందర్? గుడ్ గుడ్. నీ ఎక్కడ మనకు బీటెక్ ఏ స్ట్రీమ్? నువ్వు
నేను కూడా మెకానికలే. ఓకే. నేను కూడా లిటరేచరే. ఓకే. గుడ్. అయితే ఏమైతుందంటే ఇక్కడ సార్ అంటే నార్మల్ గా బీటెక్ చేసిన వాళ్ళకి తెలుగు రాయొచ్చు కదా సార్? ఎస్. తెలుగు మీడియం ఎవరైనా కూడా తెలుగు మీడియంలో రాయొచ్చు. ఓకే. అది ఈవెన్ ఎంబీబీఎస్ చేసిన వారు లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ ఎవ్రీబడి కెన్ రైట్ ఇన్ తెలుగు. ఓకే. అదే సార్ అయితే తెలుగు మీడియం చదివాను. డిప్లొమాలో బీటెక్ లో కొంచెం ఇంగ్లీష్ మీడియం అంటే Yes. నాలెడ్జ్ సంపాదించగలిగినాం కానీ అవును. నాలెడ్జ్ సంపాదించకపోయినా. అవును. సార్ అంటే ఇప్పుడు అంటే నార్మల్ గా Yes. అంటే కొంచెం యూపీఎస్సీ గురించి తెలుసు సార్ నాకు, కానీ బేసిక్ సోర్స్ దేంతో స్టార్ట్ చేయాలని ఒక క్వశ్చన్ ఉంది సార్. ఓకే. నీకు సోర్సెస్ ఆఫ్ ప్రిపరేషన్ గురించి చెప్పాలి. ఓకే. సో ఇక్కడ మనకు శివాకి వచ్చేసి, శివ నీ పర్టికులర్ డౌట్ ఏంటి? జిఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే నీది మనకు మహేందర్ది దాదాపు సేమ్ సిమిలర్. సో ఫస్ట్ నేను భరత్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే హీ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. సో యాక్చువల్లీ భరత్ గారు, యాక్చువల్లీ నేను కూడా బ్యాంక్ జాబ్ చేస్తున్నాను. ఐ వర్క్ ఫర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఓకే. అండ్ నేను ఈ ప్రిపరేషన్ కూడా లైక్ ఎవ్రీథింగ్, మీరు ఏ డిఫికల్టీస్ అయితే ఫీల్ అవుతున్నారో సేమ్ డిఫికల్టీస్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్. యాక్చువల్లీ నేను యూట్యూబ్ లైవ్ లో ఉన్నాను. సంబడి మీరు ఎవరైనా జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో అది కూడా చూడొచ్చు. సో ఏంటంటే నా స్టోరీ మీకు చెప్తాను భరత్ గారికి. అండ్ ఇక్కడ మోహన గారు, మేడం మీ డౌట్ యాక్చువల్లీ నేను తీసుకోలేదు, ఏదైనా ఇది మిమ్మల్ని అడగలేదు. యాక్చువల్లీ యు ఆర్ ద కోర్ పర్సన్. అదే. నేను కూడా ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం సార్. ఓకే. ఇంగ్లీష్ మీద అంటే నాలెడ్జ్ అయితే ఉంది. Yes. ఇప్పుడు బిఎస్సి కంప్యూటర్స్ Yes. ఇంగ్లీష్ మీద. ఓకే. అయితే నేను అనుకున్నా ఇంగ్లీష్ లో రాయొచ్చు అని. కాకపోతే ఎప్పుడైతే ఫ్రెండ్స్ అంటే కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళంటే తెలుగు అయితే బెటర్, ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు, మనకి ఓన్ లాంగ్వేజ్ కాబట్టి మనం మన థాట్స్ ని బాగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మదర్ టంగ్ లో అయితే అని మీకు ఎలా సజెస్ట్ చేశారు. చెప్పి మళ్ళీ తెలుగే బెటర్ అని చెప్పి అనుకున్నా. కాకపోతే ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో అంటే నేను విన్నదాని ప్రకారం రీజనల్ లాంగ్వేజ్ లో చేయడం కన్నా ఇంగ్లీష్ లో చేస్తే కొంచెం బెటర్ అని అంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మెయిన్స్ కూడా తెలుగులోనే రాసి ఇది కూడా ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే అంటే మేబీ వీళ్ళకి ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ లేదేమో అన్న ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఒకవేళ నీకు బై ఛాన్స్ ఇంగ్లీష్ పర్లేదు అనుకుంటే ఇంగ్లీష్ లోని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే బెటర్ అని అన్నారు. ఇంగ్లీష్ లోని ఇంటర్వ్యూకి అటెండ్ అవుదాం అనుకుంటున్నా, పర్లేదు అంటారా? వెరీ గుడ్. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా? లేదు సార్, కాకపోతే ఒక డౌట్ ఉంది. మీ ఆప్షనల్ ఏంటి? మీ ఆప్షన్ 2022 ఎలిజిబుల్ అవుతాను నేను. ఓకే. ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్. ఓహో. ఓకే. మీ బర్త్ డేట్ ప్రకారం 22 కి ఎలిజిబుల్ అవుతాను. ఓకే. మీ ఆప్షనల్ ఏంటి? సోషియాలజీ తీసుకుంటున్నాను. తెలుగులో రాద్దాం. గ్రేట్. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఉండే నాతో పాటు వచ్చారు ఇంటర్వ్యూకి. సేమ్ మీరు ఇప్పుడు ఏ సినారియో చేశారో సేమ్ సినారియో నేను యూపీఎస్సీలో అటెంప్ట్ చేశాను. ఏంటంటే నేను తెలుగులో రాశాను. ఓకే. అండ్ ఫస్ట్ టైమే రాశాను నేను, ప్లిమ్స్ క్లియర్ చేసి అప్పుడు క్వాలిఫై అయిపోయాను ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూ నాకు సుజాత మెహతా గారి బోర్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఆమె మనకు ఎక్స్ ఫారెన్ సెక్రటరీ. ఓకే. సో నేను వెళ్ళాను. వెళ్ళి లైక్ మనకు ఆల్రెడీ ట్రాన్స్లేటర్ని ఇస్తారు అక్కడ. అండ్ మీరు చెప్పిన ఒక ఆస్పెక్ట్ ఉంది, ఆ డౌట్ కూడా ఉంది. సో నేనేమన్నానంటే మేడం లైక్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ రిక్వైర్మెంట్ ఐ విల్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ద ట్రాన్స్లేటర్ అని చెప్తే ఆమె చాలా అసలు అద్భుతంగా రెస్పాండ్ ఇచ్చారు. వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ యూ చూస్ వీ విల్ లిజన్ టు యూ అనేసి. ఓకే. సో నేను మొత్తం ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే. ఒక్క ముక్క కూడా తెలుగు వాడలేదు, అవసరం పడలేదు. సుజాత మెహతా మేడం గారు నాకు 169 మార్క్స్ ఇచ్చారు. ఓకే. సో 169 ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఈవెన్ మనకు నా బ్యాచ్ లో దురిశెట్టి అనుదీప్ గారికి 175 వచ్చాయి. సో హార్డ్లీ 6 మార్క్స్ డిఫరెన్స్. ఓకే.
సో అంత మంచి మార్క్స్ వచ్చాయి అన్నట్టు. కాబట్టి మీరు చెప్పిన ఆస్పెక్ట్ కరెక్టే. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అండ్ మీరు ఈజీలీ కమ్యూనికేట్ చేయగలిగితే వాళ్ళు కూడా మనకు ప్రొఫెషనల్ మన డాఫ్ అని ఉంటుంది, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేసి, దానికి రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతారు. దాంట్లో ఏంటంటే మనకు దీనికి సంబంధించి ఉంటుంది, ఏది మీ హాబీస్ ఏంటి, ప్రొఫెషనల్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఓకే మీ ఇంట్రెస్ట్ ఏంటి, దానికి సంబంధించి అడుగుతారు. కాబట్టి which we can prepare very easily, okay, and we can expect them also. So kabatti if you are comfortable to express in English, definitely you can choose it, okay. But మీరు ఇంగ్లీష్ లో ఇవ్వాలా తెలుగులో ఇవ్వాలా అన్నది కూడా ముందే చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మెయిన్స్ క్లియర్ చేశాక మీరు ఇంటర్వ్యూ దేంట్లో ఫేస్ చేస్తారన్నది ముందే చెప్పాలి, ఓకే. అంటే మీరు ఇక్కడ తెలుగు ఆప్ చేసుకొని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు, బట్ ఇంగ్లీష్ ఆప్ చేసుకొని తెలుగులో చెప్పకూడదు. అదే సార్ డౌట్, ఒకవేళ అక్కడ ప్యూర్ ఒకవేళ తెలుగు గాని సెలెక్ట్ చేసుకుంటే మొత్తం తెలుగులోనే చెప్పాలా? నో కాదు మీరు తెలుగు సెలెక్ట్ చేసుకొని మీరు హిందీలో చెప్పినా వాళ్ళు హ్యాపీగా వింటారు. కానీ మీరు అదర్ దాన్ తెలుగు సెలెక్ట్ చేసుకొని తెలుగుకి వస్తామంటే మాత్రం వినరు ఇన్ ద సెన్స్ అక్కడ మీకు ట్రాన్స్లేటర్ ఇవ్వరు కదా, అది. అండ్ ఇక్కడ లక్కీ ఆచార్య గారు మీరు క్లియర్ గా ఫిలిమ్స్ ఫస్ట్ టైం ప్రిలిమినరీకి ఎలా ప్రిపేర్ అయ్యారో చెప్పండి అని చెప్పారు. డెఫినెట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సార్ మీ ఇంటర్వ్యూలో ఏం అడిగారు సార్, ఓకే ఇంటర్వ్యూ గురించి క్లియర్ గా చెప్తాను అదంతా. బట్ ఇక్కడ నేను మనకు మన భరత్ గారి డౌట్ కి నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటంటే యాక్చువల్లీ నేను కూడా పాండిచ్చేరిలో పనిచేశాను. భరత్ గారు ఉన్నారా? సో పాండిచ్చేరిలో నేను ఒక్కడనే ఉండడం జరిగింది. 2-3 years అక్కడే ఉన్నాను. తర్వాత చెన్నై, తర్వాత తంజావూరు, టోటల్ గా ఒక్కడనే ఉన్నాను నియర్లీ 5 years. సో కంప్లీట్ గా నాకు ఎలా అంటే లైక్ ఇక అది అంటే మనకు క్లాసెస్ వినడము, నోట్ ప్రిపేర్ చేసుకోవడము, ఏ టైం దొరికితే ఆ టైం ఓన్లీ క్లాసెసే ఉండేది, ఓకే. నా థాట్స్ కానీ నాకు ఒక 5 minutes దొరికినా కూడా 1 hour దొరికినా కూడా సంథింగ్ క్లాస్ ఒకటి ప్లే అవుతా ఉండేది నా సిస్టంలో. అండ్ అదొకటి. అండ్ వేరెవర్ పాసిబుల్ నేను బుక్ క్యారీ చేసేవాడిని, ఓకే. సో ఎంత ఇప్పుడు బ్యాంక్ లో పనిచేసేటప్పుడు ఏదైనా స్పేస్ దొరికితే ఆ కాంటెంట్ చూసుకోవడము, లేకపోతే అలాంటిది చేసేవాడిని అన్నట్టు, కస్టమర్ రాకపోతే. లేదంటే మనకు డెస్క్టాప్ మీద సేవ్ చేసుకొని ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ, అదొకటి. అండ్ రెండోది ఏంటంటే మీరు చెప్పింది 100కు 100% స్టూడెంట్స్ కి అదే స్టేటస్ ఉంటుంది. నో బడీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రిపరేషన్. ఏ సబ్జెక్ట్ లో కూడా ఇప్పుడు నాకు ఇండియన్ మూవ్మెంట్ లో ఒక టాపిక్ 100% వచ్చింది అంటే లైక్ ఇంకో క్వశ్చన్ మనం అడిగితే అతను చెప్పలేకపోవచ్చు. సో మనకు పర్ఫెక్షన్ అనేది మనం లైక్ పర్ఫెక్షన్ వెంట మనం పడకూడదు. మీకు ఇది తెలుసు, బట్ నేను చెప్తున్నాను, ఓకే. పర్ఫెక్షన్ వెంట కాకుండా ఇంటర్ కనెక్షన్ చేసుకోండి. ఇంటర్ కనెక్టెడ్ థింగ్స్ అంటే లెట్ అస్ సే నేను ఇప్పుడే మీకు యాక్చువల్లీ లైవ్ లో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఆర్ట్ ఫామ్స్ గురించి నేర్చుకుంటున్నారు అనుకోండి, ఒకదాన్ని ఒకటి ఇంటర్ కనెక్ట్ చేసుకోవడం, మెయిన్ డిఫరెన్స్ ని కనెక్ట్ చేసుకోవడం. పాలిటీ నేర్చుకుంటున్నారు అనుకోండి, పాలిటీ చదువుతున్నప్పుడు లైక్ ఆన్ ద హోల్ మనం ఏం నేర్చుకోవాలి, మనకు ప్రెసిడెంట్ కి గవర్నర్ కి డిఫరెన్స్ ఏంటి, క్లియర్ కట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది. సో మనకు పార్లమెంట్ లో లైక్ ఎవ్రీ ఆస్పెక్ట్ కి కోర్ థింగ్ ని మాత్రం నేర్చుకోండి. ట్రై టు ఎలిమినేట్ బై యువర్ నాలెడ్జ్. నా ఆస్పెక్ట్ ఏంటంటే మనకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉంటుంది, బట్ దాన్ని ఎంత బాగా వాడుకుంటున్నాం అన్నది మాత్రమే మన సక్సెస్ ని డిఫైన్ చేస్తుంది. కానీ లైక్ నో బడీ కెన్ బికమ్ ఏ ఐన్స్టీన్ హియర్, అవునా కాదా? మనం నాలెడ్జ్ తక్కువ అంటే లైక్ రీసోర్స్ ద్వారా మనం ఎంత కుదిరితే మాన్యువల్లీ ఎంత పాసిబుల్ అయితే మనం అంత నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. బట్ లైక్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఒక లైక్ పాలిటీ ప్రొఫెసర్ పాలిటీలో పర్ఫెక్ట్ కాకపోయి ఉండొచ్చు, ఏదో ఒక ట్రిక్కీ క్వశ్చన్ మనం అడగగలం. కాబట్టి మనం పర్ఫెక్షన్ కాకుండా మనకున్న నాలెడ్జ్ని ఎంత ఎక్కువగా వాడుకుంటున్నాం, మన నాలెడ్జ్ని ఎంత బాగా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటున్నాము. ఏదైనా మన క్వశ్చన్ అడిగితే మనకున్న బేస్ నాలెడ్జ్ నుండి దాన్ని ఆన్సర్ కోసం ఎట్లా ట్రై చేస్తున్నాం అనేది చూడాలి. దానికోసం చేయాల్సిన పని మీకు బాగా తెలుసు, అది టెస్ట్ సిరీస్ ని అటెంప్ట్ చేయడం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని బాగా చేయడం.
అదొకటి. రెండోది ఏంటంటే మనలాంటి ప్రొఫెషనల్స్‌కి ఏంటంటే టైం చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి మనం అంటే మీరు ఏ స్టేటస్ ఆఫ్ ఫీలింగ్‌లో ఉన్నారో పర్ఫెక్ట్‌గా రాదు అనేసి ఫస్ట్ ఆ థాట్ వదిలేయండి. అసలు మనకు రాదు అన్నది కాదు. ఫస్ట్ లెట్ us ఎక్స్‌ప్లోర్ ద పాసిబిలిటీ ఆఫ్ గివింగ్ ఆన్సర్ అన్నది చూడాలి. ఆ ఆన్సర్ చేయడానికి మనకు ఏదైనా అవకాశం ఉందా? ఫస్ట్ నువ్వు క్వెషన్ అడుగు, నేను ఆన్సర్ చేస్తా అన్నట్టు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఉంటది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మనకు రాలేదనుకోండి, మన సబ్‌కాన్షియస్ మైండ్ వెంటనే అలర్ట్ అయిపోయి ఆ రాని క్వెషన్‌కి వెంటనే మనకు అక్కడ ఆన్సర్ దొరికిపోతది. సో దట్ వి విల్ మన మైండ్‌లో అది ఉండిపోతుందన్నమాట. కాబట్టి టెస్ట్ సిరీస్ వచ్చేసి మీరు ఎక్కడున్నారు ప్రెజెంట్? హైదరాబాద్‌లో ఉన్నారు కాబట్టి మీకు అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. అశోక్ నగర్‌లో ఉండుంటే గనక మీరు చక్కగా జిరాక్స్ షాప్‌కి వెళ్ళిపోండి. అక్కడ పద్మావతి జిరాక్స్ అని, ఇంకా ఈ జిరాక్స్, ఆ జిరాక్స్ అని చాలా ఉంటాయి. అందరూ కూడా మీకు ఇస్తారు. ఇన్సైట్స్, విజన్ మీకు ఎన్ని కుదిరితే అన్ని తీసుకోండి ఫస్ట్. అవి కొంచెం తక్కువ, కంపారిటివ్‌లీ తక్కువ కాస్ట్ ఉంటాయి. సో అవి తీసుకొని మీకు చాలా తక్కువ టైం దొరుకుతది నాకు తెలుసు. బట్ ఎంత కుదిరితే అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. అండ్ అది కూడా ఒక ప్లాన్డ్ వేలో చేయండి. అంటే ఇప్పుడు లైక్ పాలిటీని చెక్ చేయండి, ఓ 100 క్వెషన్స్, జియోగ్రఫీ చెక్ చేయండి, వేరే ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్ చెక్ చేస్తుంటే సమ్‌వేర్ మీరు కొంచెం బ్యాక్ అవ్వచ్చు ఏదో ఒక సబ్జెక్ట్‌లో. సో అది ఒకసారి మీకు తెలిసిపోతది. అప్పుడు దాని మీద ఇంకో క్వెషన్ పేపర్ ట్రై చేయడము. బట్ రోజుకి ఒక క్వెషన్ 100 క్వెషన్స్ ట్రై చేయడము అలాంటిది చేయండి. దానివల్ల మీరు లైక్ ఆన్సరింగ్ క్యాపబిలిటీ పెరుగుతుందా లేదా అన్నది మీకు మీరే టెస్ట్ చేసుకోగలుగుతారు. రెండోది ఒక సీక్రెట్ చెప్పాలంటే మనలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే టెస్ట్ సిరీస్ వెంట పడాలి రాదర్ దాన్ బుక్స్. ఎందుకంటే ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ మనం చదివే ఉంటాము. ఒకవేళ చదవకపోతే చదవాల్సిందే, అది తప్పదు. బట్ మనం చదివే ఉంటాము ఎన్‌సీఈఆర్‌టీస్. ఒకసారి ఎన్‌సీఈఆర్‌టీస్ కంప్లీట్ అయ్యాక మనం ట్రై టు అటెంప్ట్ మోర్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అన్నట్టు. అప్పుడు మనం ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండాలి ఆప్షన్స్‌ని. ప్రెజెంట్ అవి ఉన్నాయి. దోస్ ఆర్ ద బెస్ట్ వన్ థింగ్స్. మీరు ఒకదాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇన్సైట్స్ ఒక్కసారి చూసుకుంటే విజన్ ఐఏఎస్‌లో మిస్ అయింది, ఇన్సైట్స్‌లో కొంచెం దొరుకుతది. లేదు ఇన్సైట్స్ మిస్ అయింది విజన్‌లో. అవి 2 చాలు. ఐఏఎస్ బాబా కూడా వస్తున్నాయి కదా. బట్ ఏంటంటే ఒక విషయాన్ని ఎక్కువ రిసోర్స్ పెట్టుకోవద్దు, అది మీకు తెలుసు. ఓకే. సో ఒక రిసోర్స్ పెట్టుకోండి, ఇంకోటి కాంప్లిమెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఇంకా మీ ఆన్సర్ చేసినట్టేనా నేను? ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఈ మనకు మోహనా గారిది నేను చెప్పేశాను. నెక్స్ట్ శివాదిను, నెక్స్ట్ మహేందర్. సో శివ, మహేందర్ ఉన్నారు కదా. సో ఏంటంటే మీరు చాలా మంచి టైంలో స్టార్ట్ చేస్తున్నారు, ఫైనల్ ఇయర్‌లో స్టార్ట్ చేస్తున్నారు. సో మీకు దాదాపు నాకు తెలిసి ఓ 2 ఇయర్స్ ఉంది కదా మీకు. 21లో ఇస్తారుగా అటెంప్ట్, 21, 22. సో 1 ఇయర్ అట్లీస్ట్ ఉంది మీకు. సో 1 ఇయర్‌లో మీరు పక్కాగా ప్లాన్ చేసుకోండి, డిటర్మైన్డ్‌గా చదవండి, రోజు షార్ట్ గోల్స్ పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఎన్‌సీఈఆర్‌టీస్ క్లియర్ చేయండి. ఓకే. ఐ డోంట్ థింక్ మీరు కంప్లీట్ చేశారు అనుకోవట్లేదు ఇప్పుడే. సో ఒక్కసారి మీరు ఎన్‌సీఈఆర్‌టీస్ కంప్లీట్ చేయండి. ఎన్‌సీఈఆర్‌టీస్ ఎట్లా చదవాలి, ఒక్కొక్క బుక్‌ని అంటే ఏ ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో తీసుకోవాలి, ఎట్లా చదవాలన్నది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. ఎవ్రీ బుక్‌ని తీసుకొని దాంట్లో ఉన్న సిలబస్‌కి మన యూపీఎస్సీ సిలబస్‌ని కనెక్ట్ చేస్తూ దాని ఇంపార్టెన్స్, ఆ బుక్ ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని మన ప్రిపరేషన్‌కి ఇది ఎంత ఉపయోగపడుతుంది, దీంట్లో నుండి గ్రహించాల్సిన విషయం ఏంటి అన్నది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రెండోది, మీరు తెలుగులో రాయాలనుకుంటున్నారా శివ అండ్ మహేందర్? సో తెలుగులో రాయాలనుకుంటే మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ చదివేటప్పుడు ఒక్కొక్క టాపిక్ మీరు చక్కగా చదవండి, తెలవకపోతే అడగండి. అండ్ నేను అవైలబుల్ ఉంటాను, అండ్ మీకు తెలిసిపోతుంది మోస్ట్లీ. సో ఎందుకంటే ఎన్‌సీఈఆర్‌టీ
ఎన్సీఆర్టీ చాలా లూసిడ్ మేనర్ లో ఉంటుంది, లూసిడ్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సో అలాంటి అది కాంటెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దానికోసం ఒక్కొక్క బుక్కి మీరు ఒక్కొక్క నోట్ బుక్ పక్కన పెట్టుకొని దాన్ని మీ ఓన్ లాంగ్వేజ్ లో రాసుకోండి. లెటర్సే మీకు జాగ్రఫీ చదువుతున్నప్పుడు ఎర్త్ కేక్స్ గురించి వచ్చాయనుకుందాం. ఎర్త్ కేక్ గురించి మీరు ఆ పారా చదివాక మీకు జరిగిన అండర్స్టాండింగ్ ని ఎర్త్ కేక్ అనే హెడ్డింగ్ కింద రాసుకోండి. ఓకే, సో దానివల్ల మీకు మీ ఓన్ లైన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఒకటి వచ్చేస్తుంది. సో మీకు టైం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో అలా మీరు ఎంత డెడికేషన్గా దీన్ని మీ ఓన్ నాలెడ్జ్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారో, అంటే ఒక బుకిష్ నాలెడ్జ్ని మీ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత బాగా ఎంత త్వరగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని రికార్డ్ చేసుకుంటారో మీకు అది లైఫ్లో అంత బాగా ఉపయోగపడుతుంది. ఏది మీరు అచీవ్మెంట్ వచ్చేదాకా. తర్వాత కూడా ఉపయోగపడుతుంది అనుకో నా ఎన్సీఆర్టీ నాలెడ్జ్, నో డౌట్. బట్ ఈ క్లియర్ చేయడానికి, ఎగ్జామ్ క్లియర్ చేయడానికి, ఎందుకంటే పదే పదే మనం ఆ బుక్స్ టుగెదర్ చదవలేం కదా. కాబట్టి మనం ఒక్కసారి చదివినప్పుడు అండర్స్టాండ్ చేసుకొని రాసుకోండి. ఐ నో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ, కాకపోతే అది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈవెన్ ఇప్పుడు నాకు కానీ మన భరత్ గారికి కానీ కుదరదు నేను అలా చేయాలంటే. ఏది ఒక నోట్స్ ప్రిపేర్ చేయాలంటే, ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి అంటే చాలా, అంటే మా డ్యూటీ అయ్యాక తక్కువ టైంలో మనం చేయలేం, అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి. బట్ ఈవెన్ తో చేయడం చాలా ఇంపార్టెంట్, చేస్తే మంచిది. ఓకే, మీరు ఇలాంటి స్ట్రాటజీ తీసుకోండి. అండ్ జిఎస్ ఎవ్రీ టాపిక్ అనాలిసిస్ సిలబస్ మనం డిస్కస్ చేద్దాం. బట్ మీకు మీ ఇద్దరికి ఫండమెంటల్ ఏంటంటే ఫస్ట్ గో త్రూ ద ఎన్సీఆర్టీస్. ఓకే, ఎన్సీఆర్టీ 6th నుండి +2 దాకా చదివేయండి. అది ఎంత లైక్ అది రీడింగ్ లైక్ ఏ ఫెస్టివల్ అన్నట్టు. అది మనం చదువుతా ఉంటే ఒక పండగ వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది నాకైతే ఎన్సీఆర్టీస్. స్టిల్ ఎప్పుడైనా నాకు బోర్ కొడితే మళ్ళీ నేను ఎన్సీఆర్టీస్ చదివేస్తా అట్లా. ఓకే, సో అలా అంత బాగుంటాయి ఎన్సీఆర్టీస్. ప్లీజ్ గో త్రూ దెమ్. నేను ఎందుకు మీకు తెలుగు స్ట్రెస్ చేయట్లేదు, తెలుగు బుక్స్ ని చెప్పట్లేదు అర్థమైందా మీకు? ఎందుకంటే ఒక ఈ జాగ్రఫీయే ఇష్యూ తీసుకుందాము. జాగ్రఫీలో నేను తెలుగు స్టూడెంట్ ఎవరైనా సరే మీకు డౌట్ ఉంటే నా పర్సనల్ నంబర్కి కాల్ చేయమని చెప్పండి. వాళ్ళకి ఎందుకు అలా చెప్తున్నానో, ఎట్లా దాని యూజ్ ఏంటో నేను చెప్తాను. ఒక జాగ్రఫీ కోసం మనం తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాలంటే ఇంటర్ జాగ్రఫీ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. తర్వాత డిగ్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ జాగ్రఫీ బుక్స్ ఉంటాయి. తర్వాత మనకు ఎంఎస్సి జాగ్రఫీకి సంబంధించి ఎంఏకి సంబంధించి బుక్స్ ఉంటాయి. మళ్ళీ ఓపెన్ డిగ్రీకి సంబంధించి బుక్స్ ఉంటాయి. అవన్నీ కలిపితే దాదాపు మనకు 10-16 బుక్స్ అవుతాయి. ఇంత లావు బుక్స్ ఉంటాయి. అవి మొత్తం చదివినా కూడా మీకు క్లియర్ కట్ కాన్సెప్ట్ అన్నది అర్థం కాదు. కానీ ఒక ఎన్సీఆర్టీ జాగ్రఫీ చిన్న బుక్స్ ఉంటాయి, 6th నుండి +2 దాకా వెళ్ళండి. ఒక్కొక్క బుక్ లో 100 పేజీలో 120 పేజీలో మా హార్ట్లీ ఉంటాయి. మీరు అవి చదివే ప్రతి లైన్ కూడా మీకు ఒక బిట్ అవుతుంది, ఒక నాలెడ్జ్ అవుతుంది, ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. సో ఇంత బాగా మనకు నాలెడ్జ్, ఇంత ఒక్కొక్క లైన్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఏది ప్రిఫర్ చేయడం బెటర్? ఎన్సీఆర్టీ. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు ఫిలిమ్స్ లో టర్మినాలజీ అర్థం కాదు. నేను తెలుగు బుక్స్ అన్ని చదివేశాను, చదివే చెప్తున్నాను. నేను బాధపడింది ఎక్కడ అంటే ఈవెన్ తెలుగు సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, కాకపోతే ఇక్కడ ఏమంటారు వాటిని, అవలాంచెస్ అంటారు. ఓకే, అవలాంచెస్ అంటే ఏంటంటే ఈ సో ఈ హిమాలయాలు అలాంటి ప్లేసెస్ లో ఈ డ్యూ టు రైజ్ ఇన్ టెంపరేచర్ మనకు పెద్ద ఇవి పడుతూ ఉంటాయి. సో అలాంటి దానికి ఇక్కడ మనకు తెలుగులో టర్మినాలజీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, కానీ నీకు ఫిలిమ్స్ లో కనెక్ట్ చేయలేవు నువ్వు, ఎందుకంటే దానికి పక్కన ఇంగ్లీష్ టర్మినాలజీ వాడు ఇవ్వలేదు. సో ఇంగ్లీష్ టర్మినాలజీ నీకు పక్కన ఇవ్వనప్పుడు నువ్వు ప్యూర్ తెలుగులో చదివేస్తావు. కానీ ఇక్కడికి వచ్చి నీకు తెలుసు ఎవ్రీథింగ్ తెలుసు, ఇక్కడికి వచ్చి ఆ క్వశ్చన్ ఏదో టర్మినాలజీ వాడతాడు, నీకు అర్థం కాదు.
అప్పుడు రియల్గా యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఇట్. నేను అనేది ఏంటంటే మనం కాంపిటీషన్లో ఉన్నప్పుడు వీ షుడ్ బి కాంపిటెంట్ ఎనఫ్ టు గివ్ కాంపిటీషన్. ఒక పోటీలో ఉన్నప్పుడు ఆ పోటీకి ఎస్ సార్ ఎన్సీఆర్టీ పుస్తకాలలో సెలెక్టెడ్ చదవాలా సార్? ఎస్ ఫస్ట్ 6th to 12 ఇవి చదివేసే, ఏది జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అవి చదివితే చాలా చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది. 6th చెప్పారు సార్ 42 పుస్తకాలని కొందరు చెప్పారు సార్, కొందరు 35. అసలు అది కాదు, నేను మొత్తం కలిపి 8 నుండి 12 బుక్సే చెప్తాను. అవి కూడా పర్టికులర్లీ హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి, ఎకానమీకి సంబంధించి చెప్తాను. పాలిటీది చాలా బాగుంటుంది బుక్, బట్ దానికి నేను ఒక ఆల్టర్నేటివ్ చెప్తాను. మోస్ట్లీ 10 to 12 బుక్స్ ఉంటాయి. ఒక్కొక్క బుక్ దాని డిస్క్రిప్షను, దానికి మనకు సిలబస్కి ఎలాంటి రిలేషన్ ఉంది, అది చదివితే ఎంత బాగుంటుంది, ఎలా చదవాలి దీన్ని అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క బుక్. ఓకేనా? మనం మళ్ళీ అది లైవ్ స్ట్రీమ్ అయినా మళ్ళీ ఒకసారి పెట్టుకుందాము. అప్పుడు నేను ఒక్కొక్క బుక్ తీసి దాంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, అది మనకి ఎలా యూజ్ అవుతుంది, అసలు ఒక్కొక్క రీడ్ విత్ మీ అని ఒక కాన్సెప్ట్ పెడదాం అనుకుంటున్నా. అంటే ఎన్సీఆర్టీస్ మీతో పాటే నేను చదివేసి దాని ఈ పాయింట్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, తెలుగులో దాన్ని రికార్డ్ చేసి కుదిరితే దాన్ని ప్రింట్ కూడా ఇచ్చేద్దామన్నంత ఇది ఉంది నాకు. ఎందుకంటే నేను ఫేస్ చేశా. ఎందుకంటే నేను మొత్తం నాకు తెలుగులో కావాలి, తెలుగులో నేను తెలుగులో రాయాలి కదా, మరి నాకు అర్థం కావాలి కదా కాన్సెప్ట్. సో ఎంత లూసిడ్ మేనర్లో ఉండాలి అనేసి నేను చాలా ఫైట్ చేయడం జరిగింది. సో ఐ వాంట్ టు టర్న్ ఎవ్రీథింగ్ ఇంటూ ఒక మన ఓన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నది నా ఆలోచన. సో మనం అది క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. మనం ఒకరోజు పర్టికులర్ బుక్స్ గురించి, ఒక్కొక్క బుక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే పర్టికులర్గా మనకు 42 బుక్లు అవి కాదు, 10 నుండి 12 బుక్సే ఉంటాయి. ఇంకా నేను తగ్గిస్తా, ఏది రియల్గా కోర్గా కావాల్సింది, అందులో ముఖ్యమైనది ఏంటి అన్నది కూడా వీ విల్ స్టార్ట్. ఓకే? ఇంకా ఇప్పుడు చెప్తుంది స్టాండర్డ్ బుక్స్ గురించి, అదే 12 బుక్స్ ఇలాగా, లేకపోతే నేను చెప్పేది ఎన్సీఆర్టీస్. సార్ అయితే అంటే మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యారు కదా, మీ దగ్గర ఆల్రెడీ బుక్ లిస్ట్ ఉంటది కదా, అది ఒకసారి చెప్తే మేము కూడా ఏదమ్మా ఎన్సీఆర్టీసా? ఎన్సీఆర్టీస్ కాదు సార్, మెయిన్స్ కి సెపరేట్ గా స్టాండర్డ్ బుక్స్ ఏమి ఫాలో అవ్వాలి. ఎస్, కాదు నేను దాని గురించి మీకు ఎలా చెప్తానంటే, మీరు యాక్చువల్లీ నేను చాలా మంది మన వాళ్ళు వీలైతే ఎక్కువ మంది గ్యాదర్ అవ్వాలని అనుకుంటున్నా, వాళ్ళందరికీ కూడా చెప్తాను. ఏంటి అంటే మెయిన్స్ ఎప్పుడు కూడా త్రూ బుక్స్ మనం క్లియర్ చేయలేమమ్మా. ఓకే, మీరు ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, ఈ బుక్ నుండి ఈ 4 లైన్స్ ఇచ్చేస్తే మెయిన్స్ ఆన్సర్ అవుతుంది అని చెప్తే అది 100% రాంగ్. మీరు మెయిన్స్ ఎస్ఏ నుండి లాస్ట్ పేపర్ దాకా తీసుకోండి, ఎక్సెప్ట్ నేను ఆప్షనల్ గురించి చెప్పట్లేదు, ఈ GS 1 2 3 4 అండ్ ఎస్ఏ గురించి చెప్తున్నాను. ఏదైనా మీరు క్వశ్చన్ తీసుకొని ఈ 4 లైన్లు రాస్తే ఈ మెయిన్స్ కి ఇది ఆన్సర్ బాబు అని ఎవరైనా చెప్తే ఐ కెన్ ఛాలెంజ్. నేనేం చెప్దాం అనుకుంటున్నా మీ అందరికంటే, మెయిన్స్ ని సిలబస్ కోసం చదవాల్సిన బుక్స్ ఉంటాయి కొన్ని బేసిక్, ఇవే ఎన్సీఆర్టీసే మోస్ట్లీ. కొన్ని స్టాండర్డ్ బుక్స్ కూడా ఉంటాయి, మోస్ట్లీ అవి అవసరం పడకపోవచ్చు. ఎందుకు అవసరం పడకపోవచ్చు అంటే దట్ డిపెండ్ అపాన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు జాగ్రఫీ మీరు ఎన్సీఆర్టీస్ నేర్చుకున్నారమ్మా, దానికోసం ఏ కుల్లారో లేకపోతే ఇంకో బుక్కో మీరు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే టు అటెంప్ట్ ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ మీకు ఎన్సీఆర్టీస్ ఆర్ ఎనఫ్. మనకు లాస్ట్ ఇయర్ ఒక టాపర్ ఉండే, అంటే లాస్ట్ ఇయర్ నందిని గారు అనేసి ఉండే, కేరళ నుండి అమ్మాయి. ఆమె ఛాలెంజ్ చేసింది, ఎక్సెప్ట్ ఎన్సీఆర్టీస్ ఒక్క బుక్ కూడా నేను ఒకటి చదవలే. ఆమె డాక్టర్, యాక్చువల్లీ ఆమె డాక్టర్. ఎక్సెప్ట్ డాక్టర్ను ఏదో లిటరేచర్ తీసుకుంది అనుకుంటాను, నాకు తెలిసి మలయాళీ లిటరేచర్ సంథింగ్, కన్నడ లిటరేచరా. ఆమె ఇది కదా ఈ లాస్ట్ ఇయర్ ర్యాంకర్. నందిని అనేసి ఇంకో ర్యాంకర్ ఉండే కేరళ నుండి, మలయాళీ లిటరేచరు తీసుకుంది ఆమె డాక్టర్. బట్ ఏంటంటే ఆమె ఇంటర్వ్యూ నేను చూశాను అండ్ నేను పర్సనల్ గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను కదా. మెయిన్స్ మీరు కరెక్ట్ వేలో ఎన్సీఆర్టీస్ గనక చదివితే
అండ్ మీరు ఎలా చదవాలో దాన్ని కనుక తెలిస్తే మీరు అసలు అవసరం లేదమ్మా. మీరు ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోతే అండ్ కరెక్ట్ వేలో మెయిన్స్ కనుక గైడెన్స్ మీకు దొరికితే, అంటే ఆన్సర్ ఎలా రాయాలి, మనం బిల్డ్ చేయాలన్న ఆన్సర్గా మెయిన్స్ కనుక గైడెన్స్ దొరికితే మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఒక బుక్ ముట్టుకోకుండా ఓన్లీ త్రూ పేపర్ అండ్ బై ప్రాక్టీస్ మీరు మెయిన్స్ ర్యాంక్ కొడతారు. వేరే బుక్ అవసరం లేదు అసలు. ఎందుకు అవసరం లేదు అంటే ఇక్కడ ఎన్సీఆర్టీస్ నుండి చదువుకోనివాడు ఇంకో స్టాండర్డ్ బుక్ కోసం వెతుకుతాడు. చూడమ్మా, ఒక్కటి చెప్తా నేను, సొసైటీ ఉంటుంది, ఆ జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ, పాలిటీ, వాట్ ఎవర్, మీరు ఆ క్వశ్చన్ తీసుకోండి, నేను ఎన్సీఆర్టీస్ నుండి మీకు ఆన్సర్ ఇస్తా. యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ సిరీస్ ఆల్సో. ఏంటంటే మెయిన్స్ క్వశ్చన్స్ తీసుకొని వాటికి ఆన్సర్ చెప్పడం. ఎంత ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు అంటే, బట్ మనకు అండర్స్టాండింగ్ ఉండాలి, మన కోర్ కాన్సెప్ట్ మీద అండర్స్టాండింగ్ ఉండి ఆ క్వశ్చన్ ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. దానికి ఏ ఎక్స్ట్రా బుక్ చదవాల్సిన అవసరం పడదు. కాకపోతే నేను ఇక్కడ సప్లిమెంట్ ఏంటంటే ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్, దాన్ని మనం సప్లిమెంట్ చేయలేం. ఇక్కడ కూడా ఉంది, ఏది ఎన్సీఆర్టీ ఉంది, కానీ అది టు ద పాయింట్ లేదు. లక్ష్మీకాంత్ ఏంటంటే ఓన్లీ సివిల్ సర్వీసెస్ కోసం రాసిన బుక్, కాబట్టి అది మనం చదవాలి. రెండోది మనకు మోడర్న్ ఇండియా హిస్టరీ, రాజీవ్ అహిర్ అనేసి మనకు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఉంటుంది. సో ఇదేంటంటే బుక్ చదివే బదులు దాన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు కాబట్టి దాన్ని మనం చదవచ్చు. ఇలా చూసుకోవాలి తప్పితే మనం ఇంకో బర్డెన్ చేసుకుంటే, మీకు తెలుసు మనకు రీసోర్సెస్ తక్కువ ఉండాలి, రివిజన్స్ ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ అంటూ ఉంటారు, యు బికమ్ ఏ బుక్ కలెక్టర్ రాదర్ దాన్ రియల్ కలెక్టర్ అనేసి. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్ కి మనం వెళ్ళొద్దు. అంటే ఇది నా ఆలోచన, నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుండి నేను చెప్తున్న మాట. యు మే డిఫర్ విత్ మీ, ఐ డోంట్ మైండ్ ఆల్సో. అది ఎస్ నేను కరెక్ట్ లైన్ లో చెప్తున్నాను. రియల్ గా ఎవరైతే సొంతంగా అవ్వగలరో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా మిగతాయి అంటే నేనేం కామెంట్ చేయలేను వాటి మీద. అది చెప్పండి సార్. మీరు జనరల్ ఎస్సే అండ్ జనరల్ స్టడీస్ కి మెయిన్స్ ఓరియంటెడ్ గా మీ రిసోర్సెస్ ఏంటి సార్? నా రిసోర్సెస్ చెప్పనా? ఎవరు మాట్లాడేది? శివ. మెయిన్స్ కి నా రిసోర్సెస్ ఏంటంటే, నేను ఇండియన్ సొసైటీ బాగా చదివాను, ఒకటి కంప్లీట్ గా అర్థం చేసుకున్నాను. ఎన్సీఆర్టీస్ ని చాలా బాగా చదివాను, అది అర్థం చేసుకున్నాను. అండ్ నా చాలా క్వశ్చన్స్ నా సొంతంగా ఆన్సర్స్ అనుకున్నా. అంటే లెటర్స్ సే నువ్వు ఏదైనా మెయిన్స్ నుండి ఒక క్వశ్చన్ అడుగు, నేను ఇన్స్టాంట్ గా నీకు కంప్లీట్ ఆన్సర్ ఇస్తా. ఓకే, మెయిన్స్ ఏ పేపర్లో నుండి అయినా నువ్వు క్వశ్చన్ అడుగు, అది 10 yearsది కానీ లాస్ట్ ఇయర్ది కానీ వచ్చేది కానీ నేను నీకు ఆన్సర్ ఇస్తా. ఎలా ఇస్తా అంటే, ఒక క్వశ్చన్ని ఎట్లా ఆన్సర్ చేయాలో నేను ఆలోచించా, ఎట్లా దానికి కావాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటో నేర్చుకున్నా. మెయిన్ థింగ్స్ ఎక్కడనో నేర్చుకోలేదు, త్రూ వెరీ బేసిక్ మెటీరియల్, నా ఎన్సీఆర్టీస్ నుండి, న్యూస్ ఆర్టికల్స్ నుండి, కరెంట్ అఫైర్స్ నుండి. ఓకే, అసలు నీకు ఒక విషయం చెప్పనా, మెయిన్స్ ఆన్సర్ చేసే విధానం ఏంటి అంటే, ప్రతి క్వశ్చన్ కి కూడా ఒక రిలవెన్స్ ఉంటుంది. మెయిన్స్ లో అడిగే ప్రతి క్వశ్చన్ కి కూడా ఆ సంవత్సరంలో ఆ దగ్గరలో జరిగిన సందర్భం ఒకటి ఉంటుంది. ఓకే, లేదా ఒక రిపోర్ట్ కి సంబంధించో, లేకపోతే ఒక ఇన్సిడెంట్ కి సంబంధించో, లేకపోతే ఇండియన్ ఏదో ఒక ఆస్పెక్ట్ గురించి అడుగుతాడు. హిస్టరీకి సంబంధించో, కల్చర్కి సంబంధించో, పాలిటిక్స్ సంబంధించో, చట్టంకి సంబంధించో అడుగుతాడు. ఇవన్నీ కూడా మనం ఐదర్ ఎన్సీఆర్టీస్ నుండి లేకపోతే మనకు కరెంట్ అఫైర్ నుండి నేర్చుకుంటాం. అండ్ నేను చెప్పాను కదా, ఎకనామిక్ సర్వేనే నేను ఇన్ అండ్ అవుట్ చదువుతా. ఓకే, సో దట్ మన ఎకనామిక్ సర్వే నాలెడ్జ్ని నేను ఎక్కడైనా పెట్టగలుగుతా. అలాగే ఇండియన్ సొసైటీ నాలెడ్జ్ని నేను ఏ పేపర్లో అయినా పెట్టగలుగుతా, ఎస్సేలో రాయగలుగుతా. ఆ విధంగా నేను ఎట్లా నరిష్మెంట్, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆన్సర్ అన్నది చూడాలి. కానీ అది ఏ బుక్ ఇంకా ఐ డోంట్ డిఫర్.
నువ్వు ఇంకో బుక్ పెద్ద బుక్ చదివితే ఇంకో నాలెడ్జ్ వస్తుంది, నేనేం వద్దనను. నా కాన్సెప్ట్ ఏంటి అంటే తక్కువ బుక్కులు చదువు, రియల్ ఆన్సర్, రియల్ నాలెడ్జ్ని గెయిన్ చెయ్యి, దాన్ని రీప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, రీడ్, రిమైండ్ అండ్ రీప్రొడ్యూస్. ఎస్ ఎస్, ఆన్సర్ ప్రాక్టీసే చేయాలి. ఆన్సర్ ప్రాక్టీస్ చేసి ఆ ఇంప్రూవ్మెంట్ మనం తీసుకుంటేనే రియల్గా మనం ఆన్సర్, మెయిన్స్కి కావాల్సింది ఆన్సర్ ప్రాక్టీస్ అండ్ వెరీ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇవి రెండు తప్ప ఇంకా నువ్వు 100 బుక్ చదివితే నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు, ప్రొఫెసర్ అవుతావు, ఐ డోంట్ మైండ్. బట్ నా కాన్సెప్ట్లో అయితే నీకు కోర్ ఆన్సర్, నీ క్వశ్చన్ అర్థమైందా, ఆన్సర్ ఇవ్వు. దానికి కావాల్సింది వెరీ బేసిక్ నాలెడ్జ్ తప్పితే 100 కొద్ది బుక్కులు కాదు. Yes, previous questions are the best ones and very important things. నేను అదే అంటున్నా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అడిగాడు, వాటి లైన్లో మనం ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అన్నది ప్రాక్టీస్ చేయాలి. దానికి ఏంటి, నేను మీకు ఇచ్చేది ఏంటంటే, లైక్ ఇప్పుడు నా పేపర్ ఎవరు దిద్దలేదు, బట్ మీరు ఏదైనా ఆన్సర్ ఇస్తే నేను అవి ఏ స్టాండర్డ్లో ఉన్నాయి, ఏం మిస్ అవుతున్నాయి అన్నది ఐ కెన్ టెల్ యూ. ఓకే, సో మీరు యూజ్ చేసుకోవచ్చు, నా సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ నంబర్ ఉంది, మన గ్రూప్లో ఉన్నాను నేను. మీరు ఏదైనా మెయిన్స్కి సంబంధించి, ఎస్ఏకి సంబంధించి, ఏ క్వశ్చన్కి సంబంధించి మీరు ఏదైనా రాస్తే ఎట్లా రాయాలో అడగొచ్చు, రాసింది చూపించవచ్చు. ఐ అష్యూర్ దట్ నేను దాన్ని వెరిఫై చేసి మీకు ఎక్కడ మీరు లాక్యూనా ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఐ కెన్ డెఫినెట్లీ టెల్ యూ, అండ్ ఇట్ ఈస్ అప్ టు యూ టు improve your standards, but I can definitely assure you that my service will be there. పాయింట్స్ తో రాయమంటారా? ఎస్, నేను మనకు సిఎస్బి అకాడమీలో ఒకసారి ఎస్ఏ ఎట్లా రాయాలన్న దాని మీద క్లాస్ తీసుకున్నాను, అండ్ నేను ఎస్ఏ రాశాను. నేను 2 కాన్సెప్ట్స్ మీద ఎస్ఏ రాశాను. ఒకటి ఇండియన్ ఉమెన్ ఇష్యూస్, అసలు ఉమెన్ ఇష్యూస్ ఒకటి, ఇండియన్ ఫార్మర్స్ ఇష్యూస్ ఒకటి. నేను చెప్తున్నాను, ఒక ఎస్ఏకి మీరు ఎన్ని సబ్ హెడ్డింగ్లు పెట్టగలరు, అంటే ఒక ఎస్ఏని ఎంత సబ్ పార్ట్స్ గా మీరు డివైడ్ చేయగలరు? ఎస్, ఓకే, ఎస్ ఓకే, ఆ లెక్కన మీరు 3 పార్ట్లు చెప్పారు. ఓకే, అంతే కదా? ఇంకా మీ ఆన్సర్స్ ఇంకా చెప్పండి. మనం ఒక ఎస్ఏని ఎన్ని సబ్ పార్ట్స్ గా చేయగలం? ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలాగా 150 మార్క్స్ కి ఉంటది కదా, అది 155 మార్క్స్ కి ఉంటది కాబట్టి మాక్సిమం మనం ఆ మెయిన్ టాపిక్ అయితే ఇంట్రొడక్షన్ ఇస్తాము. ఇంట్రొడక్షన్ లో కూడా ఇంట్రొడక్షన్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ లోని మనం ఇంకా అదే సబ్హెడ్డింగ్స్ పెట్టి రాయొచ్చు, చాలా వరకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నాకు తెలిసి మాక్సిమం. ఒక నంబర్ చెప్పమ్మా, టు వాట్ ఎక్స్టెంట్? 20 పార్ట్స్ చేయొచ్చా, 30 పార్ట్స్ చేయొచ్చా? అట్లా 20 ఒక మాక్సిమం ఒక 10 వరకు. అది మార్క్స్ బట్టి ఉంటుంది. నార్మల్ గా ఒక 10 మార్క్స్ అయితే మనం 10 మార్క్స్ కాదు, ఎస్ఏ ఎలా ఉంటుందంటే 250 మార్క్స్ ఉంటుంది, బై 2 అన్నట్టు 125 కి రెండు ఎస్ఏలు రాయాలి మనం. ఎంత? 125 మార్క్స్ అయితే ఎక్కువ చేయొచ్చు సార్, మాక్సిమం ఒక 10 to 15 వరకు. ఓకే కదా, అది మనం అనుకుంటాము. ఇక్కడ ఒక లైవ్ లో వీళ్ళు ఉన్నారు మనకు, బాసురు కౌశిక్ అనేసి, సార్ హౌ టు థింక్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ యూపీఎస్సి. సేమ్ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, యూ జస్ట్ ఫాలో వాట్ ఐఎమ్ సేయింగ్. అండ్ ఇంకా పర్టికులర్ డౌట్ ఉంటే అడుగు, నేను అదే యూపీఎస్సి ఏం అడుగుతుంది, ఎలా రాయాలన్నదే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూ కెన్ ఫాలో ఇట్. అయితే నేను ఒక ఎస్ఏని 68 సబ్ పార్ట్స్ చేశాను. ఓకే, ఈచ్ మనకు ఉమెన్స్ ఇష్యూ మీద, దీని మీద ఏది మన రైతుల ఇష్యూ మీద. ఓకే, సో 68 సబ్ పార్ట్స్. ఇంకా నేను చెప్పాల్సింది కొంత మిగిలే ఉంది, సమ్మరైజ్ చేశాను. 68 సబ్ పార్ట్స్ ప్లస్ ఇంట్రడక్షన్ 1.5 పేజ్ అండ్ కంక్లూజన్ ఆల్మోస్ట్ 1 పేజ్. సో రిమైనింగ్ బాడీని 68 పార్ట్స్ చేశానమ్మా నేను.
ఓకే, టు దట్ లెవెల్ మనం ఎక్స్పాండ్ చేయొచ్చు ఒక ఇష్యూని, ఇంటర్ కనెక్ట్ చేయొచ్చు డిఫరెంట్ ఇష్యూస్ అన్నిటిని తీసుకొని కూడా మనం ఇంటర్ కనెక్ట్ చేస్తూ ఆ 68 పారాస్లో నేను ఎక్కడా కూడా ఒక్కసారి టచ్ చేసిన ఇష్యూని మళ్ళీ టచ్ చేయలేదు, ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేసిన పాయింట్ని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయలేదు. 68 డిఫరెంట్ డైమెన్షన్స్ని నేను వాళ్ళ ముందు పెట్టాను. నాకు ఎస్ఏలో 139 మార్క్స్ వచ్చాయి. ఓకే, అవి నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే, సో అంతగా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ థింకింగ్. ఇక్కడ మనకు అదే అడుగుతున్నాడు, యూపీఎస్సీ స్టాండర్డ్లో మనం ఎలా థింక్ చేయాలి అంటే, ఏదైనా ఒక ఇష్యూ, మీరు ఏ ఇష్యూనైనా తీసుకోండి, ఏ ఇష్యూ గురించి అయినా చెప్పండి, వాటిని మనం 100 రకాలుగా మనం డివైడ్ చేస్తూ కోర్ ఇష్యూని కనెక్ట్ చేస్తూ మనం డిఫరెంట్ డైమెన్షన్స్ ని ప్రజెంట్ చేయొచ్చు. అవి కావాలా? దట్ ఈస్ వాట్ ఐ సే. మీరేంటంటే మీరు రాయండి, మీరు రాసి చిన్నగా నేను ఇంప్రూవ్మెంట్ చెప్తూ ఉంటాను, ఎక్కడ మీరు ల్యాక్యూన్ అవుతున్నారు. ఒకరోజు నేను ఎస్ఏ టోటల్గా ఓన్లీ సింగిల్ ఎస్ఏని మీ ముంగటే రాసి ఎంత సబ్ డివైడ్ గా చేయొచ్చో అది చేసి చూపిస్తాను. ఓకేనా, మనం అది పెట్టుకుందాం ఆ సెషన్. మీ ముంగటే నేనే ఎస్ఏ రాస్తాను. సో అది ఎన్ని పేజీలు వెళ్తుంది, మనం ఎట్లా కంక్లూడ్ చేయొచ్చు, ఎంతవరకు దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు అన్నది మనం చేద్దాం. ఓకే, యాక్చువల్లీ వాట్ ఐ థింక్ ఇస్ ఐ నీడ్ మోర్ మెంబర్స్. ఎందుకంటే మనకు 4 ఉన్నాం. ఓకే, యు ఆర్ ద బెస్ట్, మీరు వచ్చారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ నేను పదే సేమ్ ఇష్యూ నేను ఎంతో మందికి చెప్పలేను కదా, నాకు కూడా టైం కన్స్ట్రెయిన్, నాకు కూడా లైక్ ఎక్కువ చెప్పలేను కాబట్టి. సో ఐ నీడ్ మోర్ లైక్ మైండెడ్ పీపుల్ టు బి గ్యాదర్డ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ దెన్ ఐ కెన్. మీరు లైవ్ జూమ్ యాప్ నాకు తెలుసమ్మా. ఎస్ యాక్చువల్లీ ఏంటంటే మోహన గారు, నేను ఓన్గా నేను చాలా స్ట్రగుల్ పడ్డాను. దేనికి? కంప్లీట్గా ఓన్ అంటే ఓన్గా నేను ప్రిపేర్ అయ్యాను. ఇంత ప్రిపేర్ అయ్యి నా ఓన్ ఎక్స్పీరియన్స్తో కొంత నాలెడ్జ్ నేను సంపాదించడం జరిగింది. దీన్ని మనము స్ప్రెడ్ చేద్దాము, ఈ యూపీఎస్సీని చాలా సింప్లిఫై చేద్దాము, డీకోడ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను రీసెంట్గా, వెరీ రీసెంట్, 1 వీక్ కూడా అవ్వలేదు. ఓకే, సో దట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఫర్ ఎనీ కమర్షియల్ పర్పస్. నాకు బై గాడ్ గ్రేస్ ఐ హ్యావ్ గుడ్ జాబ్ అండ్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐఎమ్ ఏ వెరీ సింపుల్ హ్యూమన్ బీయింగ్. సో నాకు అదేమీ లేదు. ఓకే, బట్ నాకేంటంటే ఒక ఆస్పిరెంట్, మీరు ఎంత అన్యాయం అవుతున్నారో చాలా మంది ఆస్పిరెంట్స్, మనకు అశోక్ నగర్ సర్కిల్ చూస్తే సరిపోతుంది. ఓకే, చాలా మందికి అవగాహన లేక, గైడెన్స్ లేక లక్షలు పెట్టేసి ఇదవుతున్న వాళ్ళని నేను చాలా మంది తెలుసు, నేను చూశాను. బట్ ఈ నా లైక్ ఛానల్ ని ఒక ప్లాట్ఫామ్ చేద్దామనేసి నా ఆలోచన. సో దట్ వీ కెన్ హ్యావ్ ఏ జూమ్ మీటింగ్ పెట్టుకుందాము అండ్ లైక్ ఈ లైవ్ ఇంటరాక్షన్. సో అది కాదు, అలా కాకుండా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయాలి. అండ్ సక్సెస్ ఈజ్ నాట్ మీన్ బై రీచింగ్ వన్ పాయింట్ ఆఫ్ గోల్. ఓకే, ఇట్ ఈస్ హౌ యు ఆర్ రీబౌండ్స్ ఎట్లా అయ్యారు, ఫెయిల్యూర్ ని ఎట్లా ఎదుర్కొన్నారు, వాట్ ఆర్ ద రియల్ గెయిన్స్ యూ హ్యావ్ గెయిన్డ్ ఫ్రమ్ దోస్ డిఫికల్ట్ ఎక్స్పీరియన్సెస్, వాటిని మనం ఎలా మంచి షేర్ చేస్తున్నాము. దట్ ఈస్ వాట్ రియల్ సక్సెస్. ఓకే, అండ్ డెఫినెట్లీ మనం ప్రయత్నాన్ని కనుక ఆపకుండా కొనసాగిస్తే డిఫికల్టీస్ మే కమ్. ఒక సేయింగ్ ఉంటుంది, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్ ఇట్ మీన్స్ దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ రైట్ వే. ఓకే, సో మీరు లైక్ ఏదైనా అవరోధం ఎదుర్కొంటున్నారంటే మీరు రైట్ పాత్ లో, ఇఫ్ యు ఆర్ సేఫ్ అండ్ లైక్ నువ్వు ఏం చేయకుండా చాలా సేఫ్ గా కూర్చోగలవు. ఓకే, బట్ ఏదైనా చేస్తేనే నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో వీఆర్ ఆల్ ఫేసింగ్ ప్రాబ్లమ్ మీన్స్ వీఆర్ గోయింగ్ ఇన్ వెరీ రైట్ డైరెక్షన్ అండ్ ఐఎమ్ దేర్ టు అసిస్ట్ ఎవ్రీ రియల్ ఆస్పిరెంట్ అండ్ హూ ఆర్ ఇన్ స్ట్రగుల్. నాకు 100 కాల్స్ వస్తుంటాయి, మనకు స్టూడెంట్స్ చాలా మంది పర్సనల్ గా చేస్తూ ఉంటారు. అండ్ నేను ఎక్కువ టైం ఎవరిని కూడా డిసప్పాయింట్ చేసే
లైక్ పని నేను మోస్ట్లీ చేయను, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక టైంలో నేను రిప్లై ఇస్తాను, బట్ వెంటనే రెస్పాండ్ అవుతా. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేస్తాను, మెసేజ్ చేస్తా, తర్వాత నేను లైక్ తర్వాత క్లియర్గా వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది అట్లా. సో కాబట్టి లైక్ మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఒక్కొక్క టాపిక్ 1 by 1 మనం క్లియర్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దెన్ మనకు కూడా సింప్లిఫై అవుతుంది. లైక్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ సెషన్లో 1 hour సెషన్లో లైక్ టోటల్ మొత్తాన్ని కూడా నేను లైక్ ఐ కెనాట్ ప్రజెంట్ ఎవ్రీథింగ్ కదా. ఈవెన్ మనం ఇప్పుడు సిలబస్ మొత్తం ఒక్కొక్క పాయింట్ ని తీసుకొని డిస్కస్ చేయడానికి ఇట్ టేక్స్ అవర్స్ టుగెదర్. కాబట్టి మనం 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఐ షుడ్ సే లైక్ వెరీ మచ్ థ్యాంక్స్ టు యూ అండ్ యూ అరేంజ్డ్ సంథింగ్. ఎస్ ఎస్, నాది లిటరేచర్, తెలుగు లిటరేచర్. అది కూడా నేను కంప్లీట్ గా ఓన్ గా ప్రిపేర్ అయ్యాను, వెరీ షార్ట్ స్పాన్ లో ప్రిపేర్ అయ్యాను. ఓకే, ఎవరు మాట్లాడేది? ఎవరు? అవునా అవునా, మీ పేరు? అఖిల్. హాయ్ అఖిల్, నువ్వు లేట్ గా జాయిన్ అయ్యావా? ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. తెలుగు లిటరేచరా? చెప్పు, ఎనీ పర్టికులర్ డౌట్? ఒకటి అఖిల్, తెలుగు లిటరేచర్ కి సంబంధించి నీకేదైనా వేరే ఆప్షన్ ఉందా? ఓకే, తెలుగు లిటరేచర్ నేనైతే నేను మా ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని, నాకు ఇష్టం, నాకు చాలా, అంటే నేను ఒక తెలుగు బుక్ ఎప్పుడు చదవలేను, అంటే ఇంతలా తెలుగు బుక్ కానీ సాహిత్యం కానీ ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ నా లాంగ్వేజ్ కానీ లేదు, సాహిత్యం దాని పర్పస్ ని కానీ నేను మళ్ళీ ఏదో ఒక సందర్భంలో నేను లైఫ్ లో చదవలేను. కాబట్టి నేనేమనుకున్నానంటే, ఒకటి నేను చాలా కాన్సన్ట్రేట్ తో ఇష్టంతో దాన్ని చదవాలి. సెకండ్ థింగ్, అది నాకు ఈ విధంగా రివార్డ్ ఇవ్వాలి, అంటే యూపీఎస్సీ సెలక్షన్ కి దారి తీయాలి. నాకు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, నీకు అర్థమవుతుంది కదా. సో ఒకటి, నాకు అది చదవాలనే ఇష్టం. రెండోది, అది చదివినందుకు దాని మీద స్పెండ్ చేసే ప్రతి నిమిషం కూడా నాకు రివార్డింగ్ అన్నట్టు. ఈరోజు నేను లిటరేచర్ని ఎంజాయ్ చేస్తా అన్నట్టు. అంటే నాకు నువ్వు ఏది చెప్పు, దాంట్లో అది ఎంత గొప్పగా ఉందో నేను చెప్పగలుగుతా. అండ్ అది పల్లె పాట కానివ్వు, జానపదం కానివ్వు, ఒక బుక్ కానివ్వు, కవిత్వం కానివ్వు, నన్ను తెలుగు లిటరేచర్ ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఇక రాయన్ రత్నం చేసిందంటారు చూడు. సో ఇన్ దట్ వే ఇట్ మేడ్ మీ. సో అండ్ ఇట్స్ బై మై ఓన్ ప్రిపరేషన్. నీకు ఒక రైట్ గైడెన్స్ దొరికితే డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ప్రిపేరింగ్ దట్ తెలుగు లిటరేచర్. ఓకే, అదొకటి. ఎస్ ఎస్ ఎస్, ఇక్కడ ఏంటి అంటే వన్స్ ఇది రీడింగ్ అదంతా ఒక ఎత్తు అయితే, మనం రాసేది ప్రజెంటేషన్ అన్నది మన అండర్స్టాండింగ్ ని చెక్ చేసేలా ఉంటుంది. పర్టికులర్లీ అది సెకండ్ పేపర్ అంటే వ్యాఖ్యానాలు అంటారు దాన్ని. వ్యాఖ్యానాలు అంటే నువ్వు నేర్చుకున్న దాన్ని ఏదో ఒక సందర్భం ఉంటుంది, ఒక పద్యం ఇస్తాడు, దాన్ని ఒక లెవెల్లో అంటే వాడు రాయమంటాడు. అంటే ఏ ప్రాస్పెక్టివ్ లో అంటే తెలుగులో ఉంటుంది అదంతా కూడా. సామాజిక దృక్కోణం అనేసి మనకు దాంట్లో ఉన్న అంటే కవితాత్మకంగా ఎలా చిత్రీకరించారన్నది, అలాంటి సోషల్ దృక్కోణం అలాంటివి ఉంటాయి. సో అక్కడ మనం ఏం చేయాలి అంటే, ముందు మనం దాన్ని అర్థం చేసుకొని, ఇక్కడే వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక స్టోరీ ఉంటుంది గురిజాడాది, ఒక చోట ఏంటంటే ఒక లేడీస్ ఒక కథ ఉంటుంది అన్నట్టు. సో దాంట్లో ఏంటంటే భర్త ఏంటంటే వేరే అక్రమ సంబంధాలు అప్పుడు ఆ కాలంలో కామన్. సో ఇంకో భార్యతోనో అలా ఉండడం కామన్. అలాంటి టైంలో ఒక తెలివిగల భార్య ఏం చేస్తుందంటే, ఆ భర్తని ఇది చేసుకోవడానికి, అంటే సరైన దారిలో తెచ్చుకోవడానికి నేను వెళ్ళిపోతున్నాను అనేసి ఒక లెటర్ రాసి వెళ్ళిపోతుంది. భర్త వచ్చి చూస్తాడు. అప్పటిదాకా భార్య తన ఆస్తి అనే కాన్సెప్ట్ తో ఉన్న భర్త ఆ లెటర్ చూసేసరికి, అయ్యో నాకు అంత ఆదరంగా చూసే భార్య, అంత మంచి భార్య మిస్ అయింది కదా అనేసి తెగ బాధపడి, అది కూడా నేను చేసిన తప్పుల వల్ల నా భార్యను పోగొట్టుకున్నాను, తను ఇప్పుడు వెళ్ళిపోయింది అనేసి తెగ బాధపడతాడు. అంటే సంథింగ్ కొత్త రియలైజేషన్ స్టార్ట్ అయింది. కానీ విషయం చూస్తే ఆ
భార్య ఏ తలుపు చాటో బెడ్ ఒక మంచం కిందనో దాక్కొని ఉంటుంది ఫైనల్ గా. అదొక ఎండింగ్, ఒక చిన్న కాన్సెప్ట్, ఒక స్టోరీ ఉంటుంది మెటిల్డా అనేసి సంథింగ్, అలాంటి కథలు ఉంటాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని నిన్ను వ్యాఖ్యానించమంటాడు. ఒక సామాజిక దృక్కోణంలో నీ వ్యాఖ్యానం చేయమంటాడు. ఇప్పుడు మనం దీన్ని ఏ ప్రాస్పెక్టివ్ లో చూడాలి, అప్పుడు ఉన్న ఉమెన్ స్టాండర్డ్ ఏంటి, అప్పుడు ఈమెకు వచ్చిన థాట్ ఏంటి, ఈమె ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి నిర్ణయం ఏంటి, అప్పుడు ఉన్న పురుషులు అలా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి, అది ఎంతవరకు సమంజసం, ఈ కాన్సెప్ట్ లో నువ్వు దాన్ని అనాలిసిస్ చేయాలి. యాక్చువల్లీ నేను చెప్పింది నీకు ఒక స్టోరీ రూపంలో, కానీ అక్కడ ఏంటంటే పద్యం ఇస్తాడు. సో మనకు శ్రీనాథ రామాయణం నుండి కానీ, మనకు తిక్కన నుండి కానీ, మనకు ఇలా మనకు పాత గ్రంథాల నుండి కానీ ఇవన్నీ కూడా ఒక కోట్ చేసేసి, ఒక పద్యాన్ని కోట్ చేసి దాన్ని వ్యాఖ్యానించమంటాడు. దాంట్లో శకుంతల దుష్యంత అనేసి ఒక మంచి స్టోరీ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మనం దాని గురించి చాలా ఇన్ డీటెయిల్ తెలుగు గురించి ఒక డిసైడ్ చేద్దాం, ఆప్షనల్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ద వన్ ఇష్యూ. ఓకే, సో బట్ తెలుగు లిటరేచర్ అయితే డెఫినెట్లీ చాలా బాగుంటుంది, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఒక లాక్యునా ఏంటంటే, దాంట్లో ప్రాబ్లం ఏంటంటే, అది నేర్చుకొని నువ్వు జిఎస్ వేరేది రాయలేవు, అంటే అది డైరెక్ట్ గా రాయలేవు, ఇండైరెక్ట్ గా నువ్వు వాడొచ్చు ఆ కాంటెంట్ ని. అట్లా ఇండైరెక్ట్ గా ఆ నాలెడ్జ్ ని వాడొచ్చు, కానీ డైరెక్ట్ గా ఇప్పుడు పొలిటికల్ చదివావు, లేదు ఆంథ్రోపాలజీ చదివావు, దాంట్లో చదివేది నీకు డైరెక్ట్ గా ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. బట్ తెలుగులో అట్లా ఉపయోగపడదు, కానీ నీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం మాత్రం ఉపయోగపడుతుంది. ఎస్ ఎస్, ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఏం లేదు, అంటే ఈ కాన్ఫరెన్స్ లోని 6 మెంబర్స్ లిమిట్ కాబట్టి నేను ఇంకెవరిని యాడ్ చేయలేదు, మనమే మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ సండే గానీ ఎప్పుడైనా జూమ్ యాప్ లో అయితే మాక్సిమం ఇంకా 100 వరకు ఉంటది కాబట్టి ఎక్కువ మందిని యాడ్ చేస్తాను. 100%. I will be very 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 much happy to interact with you and definitely like ఇది నన్ను నేను మోటివేట్ చేసుకున్నట్టు ఉంటుంది having a talk with you definitely, and I hope మీకు కూడా లైక్ ఏమైనా ఇది ఉందా అంటే నేను చెప్పే విధానం కానీ ఏమైనా సబ్ స్టాండర్డ్ గా ఏమైనా అనిపించిందా, లేకపోతే ఇంకో సెషన్ పెట్టుకోవచ్చు అని అనిపించిందా? థ్యాంక్ యూ ఆల్. డెఫినెట్లీ లైక్ నాకు తెలిసిన నాలెడ్జ్ ని నాకు తెలిసిన బెస్ట్ వేలో ఎక్స్ప్రెస్ చేయడానికి, షేర్ చేయడానికి ఐ విల్ బి లైక్ డెఫినెట్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇలాంటి లైక్ ఆస్పిరెంట్ అంట గుడ్ థింగ్స్, గుడ్ ఐడియాస్ తో, అంబిషన్ తో ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం డెఫినెట్లీ నాకు కూడా ఒక సెల్ఫ్ మోటివేషన్ లాంటిది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు లైక్ లెట్స్ క్రాక్ అవర్ డ్రీమ్ అనేసి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను. ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ ఇది, దానికోసం నేను మీకు చెప్పట్లేదు, బట్ డూ ప్రమోట్ ఇట్. వీలైనంత మట్టుకి దానికి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేద్దాం. ఈవెన్ దో ఆ కాంటెంట్ కూడా ఇప్పుడే నేను ఈవెన్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ నేను చేయడం జరిగింది. సో వీలైనంత మట్టుకి లైక్ మైండెడ్ పర్సన్స్ కి అది షేర్ చేయండి. ఒక ఎడ్యుకేషన్ కి వన్ స్టాప్ ప్లాట్ఫామ్ గా చేయాలి. అది ఫ్రీ కాంటెంట్, ఎంత వాల్యుబుల్ కాంటెంట్ అయినా సరే ఫ్రీగా అందేటట్టు చేద్దామనే హైయెస్ట్ అంబిషన్ తో దాన్ని స్టార్ట్ చేశాను. ఐఎమ్ షేరింగ్ విత్ యూ గైస్. సో మీకు పాసిబుల్ వేస్ లో దాన్ని షేర్ చేయడానికి, సబ్స్క్రైబ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి మీకు పాసిబుల్ వేస్ నాకు సజెస్ట్ చేయొచ్చు. అండ్ వీ కెన్ హ్యావ్ ఏ రెగ్యులర్ ఇంటరాక్షన్. ఐ డోంట్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ. నువ్వు ఎంత అడిగితే నేను అంత చెప్తా. ఓకే, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ అపాన్ హౌ యూ ఆస్క్ అండ్ వాట్ యు ఆస్క్. ఓకే, ఐ కెనాట్ ఊరికి అలా నేను చెప్పలేను. నేను ఎవరైనా అడిగితే నేను ఎక్కువ చెప్తాను అది. సో you prepare your questions ready and you can ask me every aspect and in detail ga na journey total from 0 to akkada daaka UPSC steps daaka nenu cheptanu. But it depends upon your questions. Okay, otherwise నాకు ఒక అది మైనస్. నన్ను అడిగితే నేను 100 చెప్తాను కానీ అడగకపోతే ఏం చెప్పలేను అది. ఓకే,
Thank you all. Thank you very much. Thank you very much. Thank you. Thank you, sir. Okay, this is all, my dear friends. This is all about today's live interaction and to conversation, con call. So thank you for watching my live interaction and sharing your thoughts and listening to me. Definitely, we will have many more interactions like this. And మీరు అడగొచ్చు, ఏ క్వశ్చన్స్ అయినా అడగొచ్చు. And one by one on priority basis, definitely I will try to answer all your queries. Thank you very much. I am signing off now. Thank you. ఇంకా ఏమైనా డిస్కషన్ చేయాలా డియర్ ఫ్రెండ్స్? ఇంకా ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా మనం చెప్పాల్సినవి? It's a great interaction with you all, guys, and just your support made me like this. Definitely, I will be very happy to interact with you. Thank you. Thank you, everyone who are arranging this conversation, and everybody. And definitely, Lucky Acharya, me problems anni kuda we can give good solutions. Meer adigina questions ki we will have another good interaction. And ikkada super thoughts, sir. UPSC simplify cheyadam. Thank you. And ఇంకా ఏమైనా ఉన్నాయా? ఓకే. Okay, thank you all. Thank you, my dear friends. Thank you.